पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। नमस्ते मान्ये। नमस्ते सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते मैडम। नमस्ते। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। अद्य शिक्षावर्गस्य षष्ठकक्षा अस्ति। वयम् अद्य तृतीयपाठस्य अभ्यासान् कुर्मः। సో ఇవాళ శిక్షా వర్గం యొక్క 6వ తరగతి 3వ పాఠము దాని యొక్క అభ్యాసం చేస్తాం ఇవాళ. సో 3వ పాఠంలో మనం శత్రు ప్రత్యయాంత పుల్లింగము ద్వితీయ విభక్తి అలాగే నపుంసకలింగము ప్రథమ ద్వితీయ విభక్తులు అన్ని వాక్యాలు చూసాం వాటిలో. సో పుల్లింగంలో ప్రథమ విభక్తిలో పఠన్ పఠంతౌ పఠంతః అయితే కనుక ద్వితీయ విభక్తి వచ్చేసి పఠంతం పఠంతౌ పఠతః అవుతుంది. అలాగే నపుంసకలింగంలో మనకు చూసిన వాక్యాలు నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ రూపాలు సమానమే కాబట్టి వాటివి పఠత్ పఠంతి పఠంతి అని హ్రస్వం ఉంటుంది. సో ఇవి వాటి యొక్క రూపాలు. మీకు గ్రూప్లో మిగతావి పెట్టాను నేను. దదత్ ఎలా ఉంటుంది పుల్లింగంలో, అలాగే నపుంసకలింగంలో దదత్ ఎలా ఉంటుందని కూడా వాటి రూపాలు పెట్టాను. ఓకే, అవి ఆ టేబుల్ ఒకసారి చూసుకోవచ్చు. తృతీయ నుంచి పుల్లింగం నపుంసకలింగం కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఈజీ టు రిమెంబర్ ఆల్సో. సో 3వ పాఠంలో వచ్చేసి మనకి అభ్యాసము పేజ్ నెంబర్ 47 ఆ దరిదాపుల్లో ఉంటుంది. 47, 46 అట్లా. ఓకే, సో మొదటి అభ్యాసం వచ్చి అథః దత్తానాం ద్వితీయాంత రూపాణి లిఖత. సో కింద ఇచ్చినటువంటి వాటికి ద్వితీయ విభక్తి రూపాలు రాయాలి. సో ఉదాహరణ ఇచ్చింది క్రీడన్ ఛాత్రః అంటే ఆడుతూ ఉన్నటువంటి ఛాత్రః అని. సో దానికి ద్వితీయం వచ్చేసి రెండిటిని మార్చాలి. విశేష విశేషణాలు కాబట్టి ఇవి రెండిటికి పరస్పర సంబంధం ఉంది. విశేషం ఎలా ఉంటే విశేషణం అలా ఉంటుంది. కాబట్టి ద్వితీయంలోకి మార్చినప్పుడు
శత్రు ప్రత్యయంతోనే కాకుండా దాని యొక్క విశేష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ద్వితీయంలోకి మార్చాలి. కాబట్టి ఛాత్రహకి ఛాత్రం, క్రీడన్‌కి క్రీడంతం. సో, అట్లా క్రీడంతం ఛాత్రం అని మార్చాలి. సో, మొదటిగా ఫస్ట్ శ్రీదేవి గారు. రుదన్ శిశుః. రుదంతం శిశుం. రుదంతం శిశుం సమ్యక్. తర్వాత లక్ష్మీ కుమారి గారు. పచన్ సురేంద్రః. వచన్ వచంతం సురేంద్రం. సమ్యక్ పచంతం సురేంద్రం. అరిపిరాల రాజ్యలక్ష్మి గారు, మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టున్నారు క్లాస్‌కి. మహోదయ్. చెప్పగలరా మీరు? లేకపోతే వింటారా? జనకః. ఖాదంతం జనకం. జనకః కాదు జనకం. జనకం. జనకం సమ్యక్. సో, మూడోదొచ్చేసి ఖాదన్ జనకః అని ఉంది. సో, దానికి ఖాదంతం జనకం అయింది. పద్మజ గారు. ధావన్ అగ్రజః. ధావంతం అగ్రజం. అగ్రజం సమ్యక్. భవానీ గారు. పిబన్ పితృవ్యః. పిబంతం పితృవ్యం. పితృవ్యం సమ్యక్. ఆదిలక్ష్మి గారు. స్ఖలన్ నరేంద్రః. స్ఖలంతం నరేంద్రం. సమ్యక్. ప్రభాకర్ గారు. ఆరోహన్ శిక్షకః. ఆరోహంతం శిక్షకం. సమ్యక్ మహోదయ. ప్రసాదరావు గారు. చోరయన్ గోపాలః. ప్రసాదరావు గారు. అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. సారీ, చోరయంతం గోపాలం. సమ్యక్. రమ. ఉత్తిష్టన్ ప్రభాకరః. ఉత్తిష్టంతం ప్రభాకరం. ఉత్తిష్టంతం ప్రభాకరం సమ్యక్. ప్రభాకరం. కామేశ్వరరావు గారు. చింతయన్ ఆచార్యః. కామేశ్వరరావు గారు. ఓకే. హిమబిందు. హిమ. చింతయంతం ఆచార్య. సమ్యక్. చింతయంతం ఆచార్యం. ఆచార్య. తర్వాత ఏతేష్. మేడం ఒక్క నిమిషం. చెప్పండి. నాది పొద్దు నుంచి నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే. వీడియో ఆన్ చేయలేను. పర్వాలేదు. మధ్య మధ్యలో ఎలా అవుతుందో నాకు తెలియదు. నేను ఫాలో అవుతాను ఫోన్లో. పర్వాలేదు. నో ప్రాబ్లం అండి. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు జవాబు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోయినా పర్వాలేదు. ఇట్స్ ఓకే. రైట్. సరే. ఏతేషాం బహువచన రూపాన్ని లిఖత. సో, వీటి కింద ఇచ్చినటువంటి వాటికి బహువచన రూపాలు రాయాలి. ఉదాహరణం క్రీడంతం ఛాత్రం. సో, అది ద్వితీయ ఏకవచనంలో ఉంటే దానికి బహువచనం. సో, ఇందాక చెప్పినట్టుగా 2 కూడా బహువచనంలోకే మార్చాలి. విశేషం కూడా. సో, క్రీడంతంకి బహువచనం క్రీడతః, ఛాత్రంకి ఛాత్రాన్. సో, రామః రామాన్ లాగా ఛాత్రంకి ఛాత్రాన్ బహువచనం. సో, అలా మార్చాలి వాటిని. సో, ఉమ. గాయంతం గాయకం. గాయతః గాయకాన్. గాయతః గాయకాన్. గాయకాన్. శశికళ శ్రీపాటి. శశికళ గారు. శశికళ గారు, మీరు కూడా ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు క్లాస్కి. అవును మమ్మీ. చెప్పగల- ఫస్ట్ క్లాస్ నాది. చెప్పగలరా? మూడోదమన్య పృచ్ఛంతం శిక్షకం పృచ్ఛతః శిక్షకాన్. ఓకే. సో, మూడోది చెప్పారు పృచ్ఛతః శిక్షకాన్ అని. కరెక్ట్ అండి. శిక్షకాన్. శ్రీదేవి గారు. రెండోది స్మరంతం నావికం. స్మరతః నావికాన్. సమ్యక్. అరిపిరాల రాజ్యలక్ష్మి గారు. సూచయంతం నాయకాన్. నాలుగోది. సూచయంతః నాయకాన్. సూచయంతంకి బహువచనం సూచయంతః. నకారం లేదండి. సూచయతః. పైనుంచి చూసిన గాయతః, స్మరతః, పృచ్ఛతః, సూచయతః. నకారం లేదు. ఓకే. సూచయతః ఏంటది నాయకాన్. ఓకే.
లక్ష్మీ కుమారి గారు నాయక లక్ష్మీ కుమారి గారు క్షాళయంతం రజకం. క్షాళయతః రజకాన్. సమ్యక్ ఉత్తమం. పద్మజ గారు పశ్యంతం వీక్షకం. పశ్యతః వీక్షకాన్. సమ్యక్ ఉత్తమం. భవానీ గారు అనుసరంతం పుత్రం. అనుసరతః పుత్రాన్. సమ్యక్ అండి. ఆదిలక్ష్మి గారు పఠంతం చాలకం. పఠతః చాలకాన్. పఠతః చాలకాన్. పఠతః చాలకాన్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి అధస్తనం కోష్టకం దృష్ట్వా ఉదాహరణానుసారం గణేశः కిం కిం కృతవాన్ ఇది లిఖత. సో కింద ఇచ్చినటువంటి బాక్స్ లో గణేశः అన్నది కర్త సబ్జెక్టు, ఆ మధ్యలో కర్మపదము, తర్వాత లాస్ట్ లో క్రియాపదం ఇచ్చారు. సో కర్మపదాన్ని మనం ద్వితీయలోకి మార్చుకోవాలి, ప్రథమాలోనే ఇచ్చారు కాబట్టి. సో మొదటి ఉదాహరణ వచ్చేసి గణేశः పఠంతం పుత్రం ఆహూతవాన్. సో పఠన్ పుత్రః ఉన్నది ప్రథమాలోని, దాన్ని ద్వితీయలోకి మార్చుకుని పఠంతం పుత్రం అని రాసుకున్నాం. సో మిగతా వాటిని తీసుకుని వాక్యాలు రాయాలి. తర్వాత ప్రభాకర్ గారు రెండో వాక్యం. మహోదయ గణేశः లిఖంతం ఛాత్రాన్ లిఖంతం ఛాత్రం స్మృతవాన్. సమ్యక్. గణేశः లిఖంతం ఛాత్రం స్మృతవాన్. ఓకే, ప్రసాదరావు గారు నెక్స్ట్ వాక్యం. గణేశः రుదంతం శిశుం ఉన్నీతవాన్. సమ్యక్. రామేశः రుదంతం శిశుం. గణేశः రుదంతం శిశుం ఉన్నీతవాన్. సమ్యక్ మహోదయ. రమ అనంతర వాక్యం. రమ చెప్తున్నా. గణేశः స్ఖలన్ వృద్ధः గృహీతవాన్. మళ్ళీ ఇంకొక గణేశः స్ఖలంతం వృద్ధం గృహీతవాన్. సమ్యక్. గణేశः స్ఖలంతం వృద్ధం గృహీతవాన్. హిమబిందు చెప్తారా? చెప్తాను మేడం. గణేశः గాయంతం స్నేహిత శ్లాఘితవాన్. ఒకసారి వినండి. శ్లాఘితవాన్. శ్లాఘితవాన్ అంటే ప్రేస్ చేయడం అని, మెచ్చుకోవడం అని. శ్లాఘితవాన్ అది శ్లాఘితవాన్. ఓకే, తర్వాత అబ్దుల్ మజీద్ మహోదయ అనంతర వాక్యం. అబ్దుల్ మజీద్. ఓకే, కామేశ్వరరావు గారు. మహోదయ గణేశः హసంతం జనకం దృష్టవాన్. ఉత్తమం మహోదయ. ఉమా. గణేశः చింతం అనుజం పృష్టవాన్. ఇంకొకసారి మళ్ళీ అది విశేషణం కరెక్ట్ గా చెప్పండి. చింతయన్. గణేశः చింతయన్ అనుజः పృష్టవాన్. గణేశः చింతం అనుజం పృష్టవాన్. చింతయంతం కదా, జస్ట్ తం పెట్టాలంతే. చింతయంతం. చింతయంతం అనుజం పృష్టవాన్. చింతయంతం అనుజం పృష్టం. సమ్యక్ ఉత్తమం. అనంతరం రేఖాంకితానాం శబ్దానాం బహువచన రూపాన్ని ఉపయుజ్య అధస్థన వాక్యాన్ని పునః లిఖత. కింద ఇచ్చినటువంటి వాటిని ఏదైతే అండర్లైన్ చేశారో దాని యొక్క బహువచన రూపం రాసి మళ్ళీ రాయమంటున్నాడు. సో ఉదాహరణ వచ్చేసి భవాన్ జపంతం భక్తం మా పీడయతు. సో జపంతం భక్తం అన్నది ద్వితీయ ఏకవచనంలో ఉంది.
సో దానికి బహువచనం రాయమన్నారు కాబట్టి ద్వితీయ బహువచనం రాయాలి. సో వాక్యం మళ్ళీ రాస్తే గనుక భవాన్ జపతః భక్తాన్ మా పీడయతు అని రాయాలి. ఓకే. ఆ తర్వాత శశికళ శ్రీపాటి మహేషః ధావంతం బాలకం స్పృష్టవాన్. మహేషः ధావతः బాలకాన్ పృష్టవాన్. ఉత్తమం మహోదయ. శ్రీదేవి గారు. మాతా క్షీరం పిబతః బాలాన్ దృష్టవతి. సమ్యక్. మాతా క్షీరం పిబతః బాలాన్ దృష్టవతి. ఉత్తమం. అనంతరం ఆపిరాల రాజలక్ష్మి గారు. మహోదయ. తన్మార్గే గచ్చంతం సజ్జనం జనాః శ్లాఘంతే. ఇప్పుడు దీన్ని మార్చాలి. తన్మార్గే గచ్చతః అంటారు మహోదయ. సజ్జనాన్ జనాః శ్లాఘంతే. సమ్యక్ అండి. సో ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను అందరికి వినిపించడానికి. సో సన్మార్గే గచ్చతః సజ్జనాన్ జనాః శ్లాఘంతే. ఓకే. అనంతరం లక్ష్మీ కుమారి గారు. అన్మ్యూట్ చేసుకోవాలి లక్ష్మీ కుమారి గారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. గాయతః గాయకాన్ నర్తకః ఆహూతవాన్. సమ్యక్. పద్మజ గారు. భక్త్యా నమతః సాధకాన్ దేవి ఉత్థాపితవతి. ఉత్తమం. సమ్యక్. భవానీ గారు. దూరదర్శనం పశ్యంతం పుత్రం జనకః తర్జితవాన్. దూరదర్శనం పశ్యతః పుత్రాన్ జనకః తర్జితవాన్. ఉత్తమం. సమ్యక్ అండి. ఆ తర్వాత పరసవర్ణ సంధి తర్వాత వచ్చినటువంటి ఎక్సర్సైజ్. సో పరసవర్ణ సంధి అంటే మనం రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూలు ఎక్కడైనా పద మధ్యలో గనక అనుస్వారం వస్తే గనక దాని తర్వాత ఏ అక్షరం వస్తే అది గనక వర్గీయ వ్యంజనం అయితే దాని యొక్క పంచమాక్షరంతో ఆ అనుస్వరాన్ని మనం రీప్లేస్ చేస్తాం. సో అది ఫస్ట్‌ది. అదే గనక మనకి య, ల, వ వస్తే గనక ఆ అనుస్వారాన్ని య, ల వాటిలతో రీప్లేస్ చేస్తాము. అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ వచ్చేసి పదాంతంలో గనక తవర్గం వచ్చి తర్వాత లకారం వస్తే గనక ఆ తవర్గ స్థానంలో ఇంకొక ల వస్తుంది. అదే మామూలు త, థ, ద, ధ వరకు వస్తే లా వస్తుంది. నా వస్తే గనక అనునాసిక లకారం వస్తుంది. అంటే లా మీద అనునాసికం కూడా వస్తుంది. సో అవి పరసవర్ణ సంధి యొక్క 2 రూల్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మూడోది, ఒకవేళ గనక అనుస్వారము పదాంతంలో వచ్చి ఆ తర్వాత సంధికి అవకాశం ఉన్న పరసవర్ణ సంధి చెయ్యొచ్చు. లేకపోతే ఆప్షనలీ వికల్పం అంటారు దాన్ని. సో వికల్పంతోటి చెయ్యకుండా కూడా రాయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ అహం కరోషి లేకపోతే అహం కరోమి అని ఉందనుకోండి. సో దానికి అహం కరోమికి అహం మకారం వచ్చింది. ఫస్ట్ ఆ మకారము అనుస్వారం అయింది. అనుస్వారం అయిన తర్వాత అది పరసవర్ణ సంధి చేస్తే కవర్గంలోని పంచమాక్షరం వచ్చి అహం కరోమి అని రావచ్చు. లేకపోతే మనం అహం కరోమి అని వేరువేరుగా కూడా 2 రాయొచ్చు. సో ఇవి 3 కండిషన్స్ పరసవర్ణ సంధికి. సో దాని తర్వాత వచ్చినటువంటి అభ్యాసం ఏముందో అది చూద్దాము. సో స్ప్లిట్ ద సంధిని విడతీయాలి. సో మీరు ఎక్కడ చదివినప్పుడు ఇలాంటివి చూసినా సరే మీకు అక్కడ పంచమాక్షరం వచ్చింది అంటే మీకు అర్థం అవ్వాలి అక్కడ పరసవర్ణ సంధి జరిగింది అని. ఓకే. సో ఇక్కడ గంగా అని ఉంది. సో గంగా అని ఉంటే గనక గమ్ ప్లస్ గా అది. సో గమ్ ప్లస్ గా కాబట్టి ఆ గ మీద ఉన్నటువంటి అనుస్వారము ఆ తర్వాత గా వచ్చింది కాబట్టి గ అంటే కవర్గంలోని
అక్షరం కాబట్టి కవర్గంలోని పంచమ అక్షరం రావాలి. క ఖ గ గ ఞ అని. సో, గంగా అని రావాలి. సో, ఓకే. మొదటిది ఓకే. మధ్యలోంచి ఓకే. శ్రీదేవి గారు నెక్స్ట్‌ది అంచలం. అంచలం హ్మ్. హ్మ్. ప్లస్ చలం. ఓకే. అది హ్మ్. చా ఉంది కాబట్టి చాచా జాజాయిణిలో అది హ్మ్. వచ్చిందండి. ఓకే. సో, అది ని కాదండి. చ, ఛ, జ, జ, ఞ. ఓకే. ఞ అని పలకాలి. ఇక్కడి నుంచి అంచ్ ఆ! ఆ! సో, పలికేటప్పుడు అంచలం అని పలకాలి. అంచలం. పంచ, అంచలం. పంచ ఎలా పలుకుతున్నారో అలాగే అంచలం అని కూడా పలకాలి. ఓకే. 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 తర్వాత అరిపిరాల రాజలక్ష్మి గారు అండం. అందం హ్మ్. ఇది అందం ఎలా విభజిస్తారండి? ఓకే. ఎక్కడైతే మీకు దాన్నేమంటారు వ్యంజనం ఉందో, ఎక్కడుంది? అందులో పంచమాక్షరం వ్యంజనం మీకు తెలిసిపోతుంది. పంచమాక్షరం వ్యంజనాలు 5 ఉన్నాయి. కవర్గంలోని పంచమాక్షరము ఆ! సో, ఇక్కడ ఎక్కడుంది పంచమాక్షరము అండంలో? అణ 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 ణ అణ కాదండి. అది ణ. లేదు అక్కడ ణ. ట, ఠ, డ, ఢ, ణ. ఓకే. ణ అనాలి. ఓకే. అండం దగ్గర ఉంది కాబట్టి అది అం ప్లస్ డమ్ అది. అం ప్లస్ డమ్ కాబట్టి అనుస్వారం తర్వాత డ వచ్చింది. డ అన్నది టవర్గంలోని అక్షరం కాబట్టి టవర్గంలోని పంచమాక్షరము ణ రావాలి. కాబట్టి అండం అయింది అది. ఓకే. తర్వాత లక్ష్మీ కుమారి గారు సంతహ. సం ప్లస్ తహ ఆ! నకారం వచ్చిందండి. ఓకే. అవును. ఎందుకు నకారం వచ్చింది అక్కడ? సం ప్లస్ తహ కరెక్టే. నకారం కూడా కరెక్ట్. ఎందుకొచ్చింది? సం సం ప్లస్ తహ మా అంటే హ్మ్. పాప బాబా మా వచ్చింది. సమ్యక్. సో, అనుస్వారం తర్వాత ఏమొచ్చింది? ట వచ్చింది కదా! త వచ్చింది కాబట్టి తవర్గంలోని త అది. సో, తవర్గంలోని పంచమాక్షరము న కాబట్టి అనుస్వార స్థానంలో నకారం వచ్చింది. సంతహ అని. ఓకే. పద్మజ గారు నెక్స్ట్ కంపహ. కం ప్లస్ పహ పావర్గంలోంచి పావర్గం ఉంది కాబట్టి దీంట్లో అది పప్ప బబ్బ మా అనుస్వారము మా వస్తుంది. కంపహ అవుతుంది. సమ్యక్. ఉత్తమం అండి. తర్వాత భవానీ గారు పుంజహ. భవానీ గారు పుంజ. జాఝ చాఛ జఝ ఞ. అవును. పం అనుస్వారానికి వ్యంజనం వచ్చింది కాబట్టి ఆ వర్గంలో చివరి అక్షరం అనునాసికం వస్తుంది. అనునాసికమే కదా అది అప్పుడు? అవునండి. అనునాసికమే. కరెక్టే. మీరు చెప్పింది అనునాసికం ఆదేశంగా వస్తుంది. అప్పుడు పుంజహ. అవును. కరెక్ట్. పుంజహ అవుతుంది. పుం ప్లస్ పుంజహ. సమ్యక్. ఉత్తమం అండి. అయితే ఇది అనుస్వారంతో ఒకసారి అనునాసికతో ఒకసారి వికల్పం అంతేగా? ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది. ఇక్కడ కాదు. ఇక్కడ ఇది ఒక పదం ఇది. పుంజహ అన్నది ఒక పదం. ఎప్పుడైతే 2 పదాలు వేరువేరుగా వస్తాయో అంటే అది పదం అవ్వాలి అది. అప్పుడు వికల్పం. ఇక్కడ ఇవి గమ్ గాని, గాని లేకపోతే సమ్ మళ్ళీ పదమే. బట్ కానీ సంతహ కలిపే రాయాలి. కంపహ కమ్మ కానీ, పుం గాని ఇవేం పదాలు కావు. సో, సంస్కృతంలో పదానికి సమ్యక్ విధీయతే అన్నప్పుడు ఏమండి? ఇది సమ్యక్ విధీయతే అనేది ఆ! సమ్యక్ ప్లస్ విధీయతే. సమ్యక్ విధీయతే. ఓకే. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్యక్ కలిపితే సమ్యక్ విధీయతే. జస్త సంధేనా? అప్పుడు జస్ట్ వన్‌లో వచ్చినప్పుడు కరెక్టే అది. సమ్యక్ విధీయతే. సమ్యక్ విధీయతే. ఓకే. డౌట్ ఉంది అందుకే అడిగా. అదొచ్చినప్పుడు మాట్లాడుకోండి. ప్రస్తుతం ఇప్పుడు పర్సనల్. ఓకే. రైట్. కాబట్టి పుం ప్లస్ జహ పుంజహ అయింది. తర్వాత ఆదిలక్ష్మి గారు నెక్స్ట్ కంటకం. ప్లస్ టకం. ఇందులో టా వర్గములోని కం తర్వాత టా వర్గంలో
వస్తుంది. ఓకే. కవర్గంలోని పంచమాక్షరం వస్తుంది కాబట్టి ఇది కంటకం అయింది. తర్వాత ప్రభాకర్ గారు అంధః. ఇది ఇక్కడ అంటే అం ప్లస్ దహ హ్మ్. మా అవునండి. మాది కాబట్టి నకారం వస్తుంది. ఓకే. ఓకే. అనుస్వారం ఓకే. నేను మ్యూట్ చేస్తున్నానండి అందరిని. నాకు కొంచెం వినిపించట్లేదు. అందరూ మాట్లాడుతున్నారు. సో, అంధఃలో అం ప్లస్ ధః. కాబట్టి ధ అన్నది తవర్గానికి సంబంధించింది. త, థ, ధ, ధ, న. అందుకని అనుస్వారం తర్వాత నకారం రావాలి. అంధః. ఓకే. తర్వాత ప్రసాదరావు గారు బంధః. బంధః బం ప్లస్ దహ. దహ ఏమో తకారం కాబట్టి నా వస్తుంది. ఓకే. సమ్యక్ అంటే దహ. ఉత్తమం అండి. రమ శంఖః. శంఖలో శం ప్లస్ ఖహ. ఖ ఉంది కాబట్టి కవర్గంలో పంచమాక్షరం. దాన్ని ఏమని పలుకుతారో తెలియదు. ఓకే. పర్వాలేదు. క, ఖ, గ, గ, జ్ఞ అది కొంచెం కష్టం పలకడము. బట్ మీరు కలిపి రాసినప్పుడు శంఖః అని పలకాలి. శంఖః. ఓకే. శంఖః. శంఖః అని పలకాలి. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చి జాయిన్ ద ఫాలోయింగ్ కలిపి రాయమన్నప్పుడు కూడా సేమ్ మన పరసవర్ణే కాబట్టి తర్వాత ఏం అక్షరం వచ్చిందో దాని పంచమాక్షరం రాయాలి. అం ప్లస్ బా. కామేశ్వరరావు గారు అం అం చెప్పండి. కామేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. కామేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి. మహోదయ మకార పుల్లు బా సమ్యక్ అండి. అనుస్వారం తర్వాత బా వచ్చింది కాబట్టి మకారం రావాలి. ఓకే. తర్వాత హిమబిందు అం ప్లస్ ధిహి. సంధిహి మేడం. సా తర్వాత తతదనలో ఇది నా పంచమాక్షరం నా కాబట్టి సంధిహి. సమ్యక్ అండి. హిమశ్రీ తర్వాత అం ప్లస్ కహ. హిమ హిమశ్రీ హిమ చెప్తున్నారా? ఓకే. ఐ థింక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నో ప్రాబ్లం. మళ్ళీ వస్తాం. ఉమా హరి ఓం మహోదయ. హిమ చెప్పండి మీరు. వినిపిస్తోందా మహోదయ? నాకు లో వాయిస్ వినిపిస్తోంది. లేదు వినిపిస్తుంది నాకు. మీ మాట క్లియర్ గానే ఉంది. చెప్పగలరా? చెప్పగలను. అంకః కాలోని పంచమాక్షరం వస్తుంది గనుక అంకః అవుతుంది. సమ్యక్ అంకః అవుతుంది. ఉమా తర్వాతది చం ప్లస్ పూహు. చం ప్లస్ పూహు. చంపుహు అంటే పప్ప బాబా మా పంచమ లెటర్ వస్తుంది చా పక్కన కాబట్టి చంపుహు అని వస్తుంది. చంపూహు అని వస్తుంది. ఓకే. సమ్యక్. చంపుహు. శశికళ గారు భాం ప్లస్ డారం. అణ వస్తుంది. అణ ప్లస్ వస్తుంది. ఓకే. సో భాండారం. ఓకే. సమ్యక్ అండి. సో భాం ప్లస్ డారం అనుస్వరం తర్వాత డ ఉంది కాబట్టి డ అంటే టవర్గంలో ఉంది కాబట్టి ట ఠ డ ఢ ణ వస్తుంది కాబట్టి భాండారం అవుతుంది. తర్వాత నెక్స్ట్ రాజశ్రీ గారు షుం ప్లస్ ఠీ. రాజశ్రీ గారు షుం ప్లస్ ఠీ. నండి అణ వస్తుంది కనుక షుణ్ ప్లస్ ఠీ. శుంఠీ. శుంఠీ అవుతుంది. ఓకే. సమ్యక్ అండి. తర్వాత శ్రీదేవి గారు షం ప్లస్ కా. శంఖ కవర్గలో పంచమాక్షరం. ఓకే. సమ్యక్ శంఖ అవుతుంది. తర్వాత అరిపిరాల రాజ్యలక్ష్మి గారు అం ప్లస్ ఘ్నిహి. రాజ్యలక్ష్మి గారు మాన్యే రకారమా మాన్యే గృహీన గ్రిహి అం ప్లస్ గ్రిహి. అస్తు మాన్యే. రాజలక్ష్మి గారు ఓకే.
లక్ష్మీ కుమారి గారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి లక్ష్మీ కుమారి గారు. ప్లస్ గ్రిహి అంగ్రిహి. అంగ్రిహి. ఘా అనేది కవర్గంలోది కాబట్టి పంచమాక్షరం వస్తుంది. అంగ్రిహి అని. ఓకే. పద్మజ గారు. పం ప్లస్ తిహి. కావర్గలో ఉంది కాబట్టి కావర్గ పంచమాక్షరము కథక కన్యా వస్తుంది. సో పంక్తిహి అవుతుంది. పంక్తిహి అవుతుంది. సమ్యక్. తర్వాత భవానీ గారు. చం ప్లస్ డహ. అన్మ్యూట్ చేసుకోవాలి. టాఠాడాఢణ ఆ టవర్గలో అని చివరి అక్షరం వస్తుంది. చండహ. చండహ. సమ్యక్ అండి. ఉత్తమం. తర్వాత మూడోది రోమన్ లెటర్ 3లో ఇన్ ద ఎగ్జాంపుల్స్ బిలో పరసవర్ణ సంధి ఈజ్ ఆప్షనల్. కాబట్టి రైట్ ద 2 ఫార్మ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్. సో కింద ఇచ్చినటువంటివి అన్ని అంటే పూర్వపదము ఒక పదము, ఉత్తర పదం కూడా ఒక పదం, వేరే వేరే పదాలు కాబట్టి అన్ని కూడాను అక్కడ పరసవర్ణ అన్నది పరసవర్ణ చేయొచ్చు, లేకపోతే ఆప్షనలీ మనం పరసవర్ణ చెయ్యకుండా కూడా రెండు అలాగే రాయొచ్చు. అప్పుడు కూడా అది సంధి జరిగినట్టే. ఓకే. సో ఉదాహరణ వచ్చేసి త్వం కరోషి అని ఉంది కాబట్టి అది పరసవర్ణ చేస్తే త్వం కరోషి అవుతుంది, లేకపోతే త్వం కరోషి అని అవుతుంది. ఓకే. తర్వాత పద్మజ గారు మొదటిది ధర్మం ప్లస్ చర. చేస్తేనేమో ధర్మం చర అంటే అనుస్వారం పక్కన చావర్గలో ఉంది కాబట్టి చావర్గ ఉంది కాబట్టి చావర్గలో అనునాసికం వచ్చేసేసి చచ్చ జజ్జండ్యా ఉంటుంది. ధర్మం చర అవుతుందండి అది. లేకపోతే ధర్మం రాసి చెర రాస్తాం. అనుస్వారం పెట్టేస్తాం. అనుస్వారం పెడతాం పైన ధర్మం. సమ్యక్. ఓకే. ఆదిలక్ష్మి గారు. షం ప్లస్ కరహ. షం ప్లస్ కరహ శంకరహ. తర్వాత కా ఉంది, కా వర్గంలోని జ్ఞ రాస్తాము. శంకరహ అవుతుంది. అనుస్వారం మాత్రం పెట్టి శంకరహ అని కూడా రాయొచ్చు. వేరువేరుగా రాయాలి. పదాలు రెండు కాబట్టి అక్కడ కలిపి రాయకూడదు. షం కరహ అని వేరుగానే రాయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రభాకర్ గారు. సం ప్లస్ బంధ. ఇక్కడ ఇది మామూలుగా అంటే సంబంధ అని వస్తుంది. అయితే ఇక్కడ మా కాబట్టి మా వస్తుంది అంట. ఓకే. ఫైన్. ఇక్కడ సత్యం మీరు ఇందాక ఏం చెప్పారంటే ఇప్పుడు ధర్మం చెర 2 డిఫరెంట్ వర్డ్స్ కదండి. అవును. సో రెండో దానిలో అంటే వికల్పంగా ధర్మం అనునాసికం చెర రాయొచ్చు. శంకర అనేది 1 వర్డ్ కదా. సెపరేట్ గా రాస్తారు. కరెక్ట్. కలిపి కూడా రాయొచ్చండి. అలాగే కిందది కూడా సంబంధ కూడా కలిపే రాయొచ్చు. అది కూడా 1 వర్డ్. అక్కడ సంధి అయింది. సంబంధ అని కూడా రాయొచ్చు, లేకపోతే మకారం రాసి సంబంధ అని కూడా రాయొచ్చు. అలాగే ఎక్కడైతే సమ్ అని వచ్చిందో అవన్నీ కూడా కలిపి రాయొచ్చండి. ఓకే. లాస్ట్ తమ్ మాత్రం కలిపి రాయడానికి లేదు. తమ్ అన్నది వేరే వర్డ్ కాబట్టి ఎంటైర్లీ రెండు వేరువేరుగా రాయాలి. కరెక్టేనండి మీరు చెప్పింది. ఓకే. రైట్. సో కలిపి రాయొచ్చు. శంకరహ అని కూడా రాయొచ్చు, లేదా శంకరహ అని కవర్గంలోని పంచమాక్షరంతో కూడా రాయొచ్చు. తర్వాతది ఎవరు చెప్పాలి? సం ప్లస్ చయ. ప్రసాదరావు గారు ప్రభాకర్ గారు మీరు చెప్పారా? చెప్పాను. ప్రసాదరావు గారు మీరే చెప్పారు. సం చయ. సం ప్లస్ చయ చవర్గం కాబట్టి జ్ఞా వస్తుందండి. ఓకే. సంచయ సం చయ. ఓకే. రెండు కలిపి రాయొచ్చు కదా. సో రమ కలిపి రాసినప్పుడు అనునాసికం రాయాలండి. రాయక్కర్లేదు. ఒకటే ఉన్నట్టు 2 ఆప్షన్ లేనట్టు అనుస్వారమే రాయాలి. అనునాసికం రాయడానికి ఏంటండి అంటే దీనిలో 2 ఆప్షన్ లేదా అంటున్నాను. వికల్పం అని అంటే 2 సెపరేట్ వర్డ్స్ రాసే ఆప్షన్ లేదా అంటే ఒక వర్డ్ సాని
సాకి అనుస్వారం పెట్టాం. చా వర్గంలో 5వ అక్షరం పెట్టాం. ఆ, సంచయ అయింది. అప్పుడు వన్ ఫుల్ వర్డ్ అయింది. ఇక్కడ మన వికల్పంకి వచ్చేసేసి ఉమ్. సా పైన అనుస్వారం ఉంచేసి చయ కలిపేస్తామా లేకుంటే సెపరేట్ రాస్తాం? కలిపే రాయాలండి, ఎందుకంటే ఒక వర్డ్ అయిపోయింది అది. ఒక వర్డ్ యాక్చువల్గా ఏంటంటే సమ్ అనేది ఉపసర్గ కాబట్టి ఉపసర్గ చేర్చినప్పుడు దేనికైనా అది కూడా ఒక వర్డ్ అయిపోతుంది కాబట్టి కలిపే రాయాలి. ఒక వర్డ్ అయిపోయింది కదా సంచయ అన్నది, లేదా వేరువేరుగా రాస్తే దానికి మీనింగ్ కూడా అంత అర్థం కాదు. సమ్ ప్లస్ లేదు. సంచయ అని విడిగా రాసినా దానికి అర్థమే ఉండదు. అది ఒక వర్డ్ అయిపోయింది, అది ఉపసర్గ కాబట్టి సమ్ అన్నది. సో తేడా అది. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్స్కి తేడా అది. త్వం అనేది ఒక వర్డ్, కరోషి అనేది ఒక క్రియాపదం, ఒక వర్డ్ అది. సో త్వం కరోషి అనేది విడివిడిగా రాసిన అర్థం ఉంది. బట్ సమ్ ప్లస్ చయ సంచయ అన్నది సమ్ ఉపసర్గ కాబట్టి అది కలిపి రాయకపోతే మీకు దానికి మీనింగ్ రాదు. అలాగే సంబంధ కూడా కలిపి రాయకపోతే మీనింగ్ రాదు. అందుకని కలిపే రాయాలి రెండు కూడా. మాన్యే కలిపి రాయడం అంటే పైన గీత మొత్తం కలిపేటగా. అవునండి, అంతే కలిపి అసలు ఒక ఒక లైన్ ఒక లైన్ కింద రాయడం అనేది. ఓకే, ఒక వర్డ్. ఒక వర్డ్, ఒక పదం అన్నమాట అది. ఓకే, సో నెక్స్ట్ది రమ సమ్ ప్లస్ పత్తిహి. సం ప్లస్ పత్తిహిలో సంపత్తిహి పవర్గంలో పంచమాక్షరం మా తీసుకోవాలి. అక్కడ సంపత్తిహి అని ఒకటి రాయాలి, ఇంకోటేమో సంపత్తిహి అలా విడిగా వికల్పంగా సంపత్తిహి అనుస్వరం పెట్టడానికి. సమ్యకండి. హిమబిందు సమ్ ప్లస్ ఘహ. సంగహ. సంగహ సమ్యకండి. అది ఒకటి గాలో కకగ గణలో ఇది వస్తుంది కాబట్టి లాస్ట్ అని పంచమాక్షరం నా వస్తుంది కాబట్టి సంగహ ఒకటి, సంగహ అనుస్వారంతో ఒకటి. ఓకే, సమ్యకండి. హిమశ్రీ తం ప్లస్ టంకారం. ఈ పదం కొంచెం అయోమయంగా ఉందేమో మాన్యే. ఏది? టంకారం. ఓకే, తం ప్లస్ టంకారం. టంకారం అంటే శబ్దం అని ఏదైనా. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు పదాలు కలిపితే ఏమీ మీనింగ్ లేదండి. సో ముందర చెప్పినట్టు సంధుల్లో రెండు పదాలకి సంధి జరిగే అవకాశం ఉంటే సంధి జరుగుతుంది తప్ప రెండిటికి పరస్పర అన్వయం కానీ ఏదైనా ఉండాలి లేదు. కాబట్టి తం టంకారం అనేది రెండు పక్క పక్కన వచ్చినాయి కాబట్టి సంధి జరిగే అవకాశం ఉంది కాబట్టి సంధి చేస్తున్నాం తప్ప రెండింటిని కలిపితే ఏదైనా మీనింగ్ ఉందంటే ఉండకపోవచ్చు. కాబట్టి అన్ని సంధి చేసిన పదాలకి మీనింగ్ ఉండాలని ఎక్కడా లేదు. ఓకే, సో సంధి చేస్తాం. మేడం సంఘ అండి సందహ? సంఘ అండి. సంఘ. అవునండి, సంఘ కవర్గంలోని పంచమాక్షరం సంఘ రావాలి. ఓకే, సో లాస్ట్ది రావాలిగా. అవునండి, కరెక్ట్. సో తర్వాత తం ప్లస్ టంకారంలో అనుస్వరం తర్వాత టవర్గం వచ్చింది కాబట్టి దాని పంచమాక్షరం ణ రావాలి, ట అని. కాబట్టి టంకారం అని రావాలి, లేకపోతే వేరువేరుగా టంకారం అని రావాలి. వేరుగానే రాయాల్సి వస్తుంది. తమ్ అనేది ఒక పదం, టంకారం అనేది వేరే పదం కాబట్టి వేరువేరుగా రాయాలి. ఓకే, ఆ తర్వాత చర్త్వ సంధి. సో దీంట్లో మనం ఒక్కసారి రూల్స్ చూసేసి అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. మేడం నాకు ఈ దొరకు కూడా అడిగానండి మిమ్మల్ని. క్రీడాంగణం అది చెప్పలేదు మీరు సరిగా. క్రీడాంగణం. ఓకే, క్రీడా ప్లస్ అంగణం అండి అది మహోదయ. అది క్రీడా ప్లస్ అంగణం, దాంట్లో ఉట్టి సవర్ణ దీర్ఘ సంధి మాత్రమే జరిగింది, ఇంకేమీ లేదు అక్కడ. క్రీడా ప్లస్ అంగణం. ఇని ప్లస్ కింద గా రాయడం లేదండి. అదేనండి, అదే రాయాలి. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో క్రీడాంగణం, క్రీడా
ప్లస్ అంగణం కదా. సో క్రీడా ప్లస్ అంగణం అంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది కాబట్టి 2 సవర్ణ దీర్ఘ సంధి జరిగి 2 కలిపి రాయాలండి. అంతే తేడా. క్రీడాంగణం అంతే. అంతేగాని క్రీడాం ఇక్కడ నా ఉద్దేశం క్రీడాం ప్లస్ గణం అని ఇక్కడ రాయించండి. కాదండి. క్రీడం లేదు లేదు క్రీడం లేదు దానికేం మీనింగ్ లేదండి. ఎలా సంధిని ఎలా విడతీయాలో అలాగే విడతీయాలి కానీ మనకి తోచినట్టు సవర్ణ దీర్ఘ సంధి మాత్రమే ఉందంటారు. సవర్ణ దీర్ఘ సంధి అండి. క్రీడా ప్లస్ అంటే 2 పదాలకి మీనింగ్ ఉంది కదా. క్రీడా అంటే ఆట అని, అంగణం అంటే ఏదైనా ప్రాంగణం, ప్రాంగణం అని తెలుగులో అంటాం మనం. ఏదైనా ఒక ఓపెన్ ప్లేస్ అని అర్థం. సో క్రీడాంగణం అయింది అంతే అది మహోదయ. దీనికి పరసవర్ణ సంధికి సంబంధం లేదండి. లేదు. సవర్ణ దీర్ఘ సంధి లేదు. ఒకవేళ ఉంటే గనక ఇక్కడ ఉంది ప్లస్ గణం అని. అందుకని అనుస్వారం కాస్త పంచమాక్షరం కవర్గంలోని పంచమాక్షరం అయింది అంతే ఇక్కడ. బట్ అది ఇక్కడ సంబంధం లేనిది ఇది. అంటే జస్ట్ ఓన్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ కి క్రీడా మీరు అడిగిన దానికి క్రీడా ప్లస్ అంగణం కరెక్ట్ సంధి విభజన అంతే. అంగణం అని తీసుకుంటే అప్పుడు ప్లస్ గణం అని తీసుకోవాలి. అప్పుడు ఈ ఒక్క పదమే తీసుకుంటే అప్పుడు అలా తీసుకోవాలి. ఓకేనండి. మాన్యే పైన చుత్వ సంధి అని పడింది మేడం. మీరు పెట్టిన టెక్స్ట్ బుక్ లో చర్త్వ సంధి అని ఉంది మాన్య. నేను ఇంకా ఆ స్క్రీన్ కి రాలేదండి. ఈ లోపలే ఆయన అడిగి కాబట్టి నేను ఇదిగో ఇది కూడా ఒకసారి క్లియర్ చేసి స్క్రీన్ అప్పుడు చూస్తానండి. జస్ట్ 1 minute. ఓకే. ఐ థింక్ ఇది ఒక్క నిమిషం క్లియర్ చేయండి స్క్రీన్. ఓకే. ఓకే. సో చర్త్వ సంధి ఇది. సో చర్త్వ అంటే ఏంటంటే చర్ అని యాక్చువల్‌గా ప్రత్యయ అంటే ఇది కూడా ఒక దయచేసి అందరూ కొంచెం మ్యూట్ చేసుకోరా? ఓకే. చర్త్వ అంటే చర్ అనేది ప్రత్యాహారము. అంటే అదొక అబ్రివేషన్. ఆ చర్ అనే అబ్రివేషన్‌లో క, చ, ట, త, ప అనేటటువంటి 5 అక్షరాలు వస్తాయి. ఓకే. సో కాబట్టే దీనికి పేరు చర్త్వ అని వచ్చింది. చర్త్వ. సో జష్త్వాలో కూడా జష్ ప్లస్ త్వ జష్త్వ. ఆ జష్ అన్నది కూడా అక్కడ గజడ దబలు దాంట్లో అదేనంటారు అబ్రివేషన్‌లో ఒక పార్ట్ అది. సో చర్త్వాలో చర్లు కచట తపలు అని ఇది ఒక పార్ట్. కాబట్టి చర్త్వ సంధి అని. సో దీని నియమాలు ఏంటంటే పూర్వపదంలోని చివరి అక్షరము ఏ వర్గీయ వ్యంజనమైనా అవ్వచ్చు. అనునాసికం మాత్రం కాకూడదు. అంటే పంచమాక్షరం కాకుండా ఉండాలి. అది రూల్. తర్వాత ఉత్తర పదంలో మొదటి అక్షరము కర్కశ వ్యంజనాలు. సో కర్కశ వ్యంజనాలు అంటే ప్రతి వర్గంలోని మొదటిది రెండో అక్షరము కర్కశ వ్యంజనం అవుతుంది. అలాగే ష, ష, స ఈ 3 అక్షరాలు కూడా కర్కశ వ్యంజనాలు అవుతాయి. కాబట్టి ఇవి ఏవైనా వస్తే కనుక చర్త్వ సంధి అక్కడ మనం అప్లై చేస్తాం, విధిస్తాము. కాబట్టి ఒకవేళ గనక వర్గీయ వ్యంజనాల్లో కవర్గంలోనే వస్తాయి. అంటే క, ఖ వస్తే గనక దాని స్థానంలో క వస్తుంది. అలాగే చ, ఛ వస్తే గనక వాటి స్థానంలో చ వస్తుంది. ట, ఠ వస్తే పూర్వపదంలో గనక వాటి స్థానంలో టకారం వస్తుంది. అలాగే త, థ వస్తే గనక వాటి స్థానంలో తకారం వస్తుంది. ప, ఫ వస్తే గనక వాటి స్థానంలో ప వస్తుంది. కాబట్టి ఇది చర్త్వ సంధి. ఓకే. సో ఎగ్జాంపుల్స్ లాస్ట్ క్లాస్‌లో చూసాము. ఇప్పుడు అభ్యాసం చేద్దాం. అభ్యాసం చేస్తే మీకు అర్థమవుతుంది. సో మొదటి అభ్యాసము మొదటి పదం వచ్చేసి ఇక్కడ షట్ సప్తతిహి. షట్ సప్తతిహి. సో టకారం దగ్గర అక్కడ సంధి జరిగింది. సో టకారం దగ్గర జరిగింది సంధి అంటే అది ట దేని స్థానంలో వస్తుందో మనం ఒకసారి చూసుకుంటే కనుక అప్పుడు మనకు అర్థమవుతుంది. ట వచ్చింది అంటే
టవర్గంలోని ఏదో ఒక అక్షరం వచ్చి ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ షడ్ ప్లస్ సప్తతిహి. షడ్ అంటే 6. సో షట్ అని ఉండొచ్చు, షడ్ అని కూడా 2 కూడా ఉంటాయి. ఎందుకంటే షట్ అన్నది చత్వం జరిగినప్పుడు వస్తుంది. షడ్ అన్నది జష్టం జరిగినప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ రాసినప్పుడు షడ్ అని చేయాలి. షడ్ అని చేస్తే అప్పుడు డ వచ్చింది. డ తర్వాత సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. డ వచ్చింది కాబట్టి వర్గీయ వ్యంజనాల్లో ఏదైనా అవ్వచ్చు. సో దాని స్థానంలో సో డ వచ్చింది కాబట్టి అది టవర్గంలోని అక్షరము. తర్వాత ఉత్తర పదంలో స వచ్చింది కాబట్టి స అనేది కర్కశ వ్యంజనం కాబట్టి డకారంలోని మొదటి అక్షరం డ అన్నది టవర్గానికి సంబంధించింది కాబట్టి టవర్గంలోని మొదటి అక్షరం ట అన్నది వస్తుంది. కాబట్టి అక్కడ షట్ సప్తతిహిలో సంధి విడి చేసినప్పుడు షడ్ ప్లస్ సప్తతిహి అయింది. ఆ తర్వాత ఫస్ట్ది లక్ష్మీ కుమారి గారు ఋత్విక్ ప్రముఖ. ఋత్విక్ ప్రముఖః. సో ఫస్ట్ సంధి ఎక్కడ జరిగిందో గుర్తుపట్టాలి. సంధి ఇక్కడ ఋత్విక్ దగ్గర జరిగింది. కు దగ్గర జరిగింది కదా. క వచ్చిందంటే అది కవర్గంలోని ఏ అక్షరమైనా అవ్వచ్చు. అక్కడ పూర్వపదంలో ఏ అక్షరమైనా అవ్వచ్చు, పంచమాక్షరం తప్ప. కాబట్టి ఋత్విక్ అని వచ్చింది కాబట్టి యూజువల్లీ అక్కడ గ రావాలి. ఋత్విగ్. ఋత్విగ్ ప్లస్ ప్రముఖ. ఋత్విగ్ ప్లస్ ప్రముఖ. ఋత్విక్ ప్రముఖ. పద్మజ గారు నెక్స్ట్ మధులిట్ పిబతి. టకారం దగ్గర జరిగిందండి మధులిట్. అక్కడ అది టావర్గలో ఏదైనా అక్షరం ఉండొచ్చు. మధులిడ్. మధులిడ్ ప్లస్ పిబతి. మధులిట్ పిబతి అవుతుంది. సో మధులిట్ అంటే ఏంటంటే మధుని తాగేటటువంటిది ఏదైతే ఉందో అది. సో హనీ బీ అని అర్థం యాక్చువల్లీ. సో మధులిట్ ప్లస్ పిబతి అది సంధి విడతీస్తే కనుక మధులిడ్ పిబతి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడైతే ఈ చత్వ సంధి జరిగిందో దాన్ని కనుక పదచ్ఛేదం చేయాలంటే మీరు జష్టంలో ఉన్నటువంటి అక్షరాలనే వాడాలి. గజడ దబలే ఇక్కడ రీప్లేస్ అవుతాయి. సో అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ దాంట్లో కూడా షడ్. సో గజడ దబలో డ ఉంది. అలాగే ఋత్విగ్ లో గ ఉంది. అలాగే మధులిడ్ అని చేయాలి. సో నెక్స్ట్ది వణిక్. ఏంటండి మధులిట్ అన్నా మధులిడ్ అన్నా 2 కూడా ఒకటేనండి. హనీ బీ. హనీ బీ. హనీ బీ అంటే లిడ్ అంటే యాక్చువల్గా లిట్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా నాకేది అని. అంటే హనీని మధుని నాకేది మధులిట్ అని అర్థం. సో మధులిట్ అనొచ్చు లేదా మధులిడ్ అని కూడా ఉన్నాయి 2. సో ఒకటి చెప్తాం. ఒకటేమో చత్వం జరిగింది, ఒకటేమో జస్త్వం జరిగింది. సో అక్కడ జరిగింది కాబట్టి అది మీకు అలా వస్తుంది. మధులిడ్ అన్నది సంధి జరక్క ముందర, సంధి జరిగిన తర్వాత మధులిట్ పిబతి అయింది అది. ఓకే. సో భవానీ గారు నెక్స్ట్ వణిక్ ప్రధాన అయిపోయింది కదా. సత్కృత్ అవలేదా? ఓకే ఓకే. సో వణిక్ ప్రధాన. భవానీ గారు వణిక్ ప్రధాన. వణిగ్ ప్లస్ ప్రధాన. ఉత్తమం అండి. వణిక్ ప్లస్ ప్రధాన. తర్వాత ఆదిలక్ష్మి గారు సకృత్ ప్రతిజ్ఞ. సకృత్ ప్రతిజ్ఞ. ఇక్కడ సకృత్ దగ్గర జరిగిందండి సంధి. తా వర్గంలోని దకారము. అవును కరెక్ట్. సకృత్ సమ్యక్ అండి. సకృత్ ప్లస్ ప్రధాన ప్రతిజ్ఞ. ఓకే. తర్వాత ప్రసాదరావు గారు పతత్ పర్ణం. పతత్ పర్ణం. పతద్ ప్లస్ పర్ణం. అవును కరెక్ట్. సో పతత్ చెప్పండి. సో దకారంకి ప్లేస్ లో తా వస్తుంది. ఫస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్గ. తాత దాధన. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి మహోదయ. పతత్ పతద్ ప్లస్ పర్ణం.
ఓకే. పతత్ పర్ణం. పతత్ పర్ణం. ఓకే. సో పతత్ ప్లస్ పర్ణం అని రావాలి. సంధి విచ్ఛేదం చేసినప్పుడు అది చత్వం జరిగినప్పుడు ద వచ్చింది కాబట్టి ద అంటే ఫస్ట్ అక్షరం త వర్గంలో ఉంది కాబట్టి దాని మొదటి అక్షరం త రావాలి. పతత్ పరిణం అవుతుంది. ఓకే. ప్రభాకర్ గారు పరివ్రాట్ సంఘః. పరివ్రాట్ అంటే పరివ్రాట్ దగ్గర దగ్గర సంధి జరిగింది మహోదయ్. అవునండి. పరివ్రాట్ డవర్గం కాబట్టి వచ్చింది అంతేనా? అవునండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇది కొంచెం ఒకసారి చెప్పండి మహోదయ్. సో ఇది నేను చెప్పాను కానీ ఓకే వినండి. సో పరివ్రాట్ అంటే యాక్చువల్ గా వాండరింగ్ అని అర్థము. సంఘ అంటే కలిసి ఉండడం అని. సో పరివ్రాట్ సంఘ. సో కాబట్టి పరివ్రాడ్ ట దగ్గర సంధి జరిగింది, చర్త్వ సంధి. ట దగ్గర సంధి జరిగింది అంటే అర్థం ఏంటంటే టవర్గంలోని మూడో అక్షరం మనం సంధి విడి చేసినప్పుడు. కాబట్టి పరివ్రాడ్ ప్లస్ సంఘ అయింది. ఓకే. సో అది సంధి విచ్ఛేదం చేయడం. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ వచ్చి జాయిన్ ద సంధి అండ్ రైట్ విచ్ లెటర్ ఈస్ రీప్లేస్డ్ బై విచ్ అదర్ లెటర్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్. సో ముందర వచ్చినటువంటి ఉదాహరణలో రబ్ ప్లస్ స్యతే దగ్గర ఆ రెండు విడదీయడం జరిగింది. భ తర్వాత సకారం వచ్చింది కాబట్టి స భ అన్నది వర్గీయ వ్యంజనాల్లో ఒక అక్షరము, తర్వాత అనునాసికం కాదు. ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత రెండోది వచ్చేసి కండిషన్ ఉత్తర పదంలో కర్కశ వ్యంజనం రావాలి. కర్కశ వ్యంజనం అంటే వర్గీయ వ్యంజనాల్లో మొదటిది రెండో అక్షరము, తర్వాత ష ష స ఈ మూడు అక్షరాలు వస్తే కనుక అని. సో కాబట్టి భ ఉంది, తర్వాత స వచ్చింది కాబట్టి ఇక్కడ చర్త్వ సంధి జరుగుతుంది. సో భ వచ్చింది కాబట్టి భ పవర్గానికి సంబంధించింది కాబట్టి అక్కడ మొదటి అక్షరం అక్కడ ప అని వస్తుంది. ఆరప్స్యతే, ఆరప్స్యతే అని. సో తర్వాత వచ్చేసి ఫస్ట్ది భూభృత్ ప్లస్ పతిహి. ఎవరు చెప్పాలి? రమ. భూభృత్ ప్లస్ పతిహి. భూభృత్ తా వస్తుంది మ్యామ్, దా ఉంది కాబట్టి భూభృత్ అంటే తవర్గం లో భూభృత్ పతిహి. అవును, భూభృత్ పతిహి. ఓకే. సో ఏ అక్షరం కలిపితే ఏం వచ్చిందో చెప్పండి. దా ప్లేస్ లో తా వస్తుంది మేడం. ఓకే, కరెక్ట్. దా ప్లేస్ లో పతిహి. అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అని చెప్పాలి మ్యామ్? ద ప్లేస్ లో ఏమొస్తుంది? పా వస్తుందా? తా వస్తుంది మ్యామ్. తా అన్నారా పా అన్నారా? నాకు వినిపించట్లేదు. తా అన్నాను. తా వస్తుంది, కరెక్ట్. భూభృత్ పతిహి. సమ్యక్ అండి. భారతి గారు తర్వాత తద్ పార్శ్వం. తత్ పార్శ్వం మేడం. దా ఉంది కదా, దా ప్లేస్ లో తా వస్తుంది. సమ్యక్. ఓకే. సో ఐ హోప్ అందరూ కూడా సెకండ్ కండిషన్ కూడా చూస్తున్నారు అని. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి దృష్టి దాని మీద పెట్టకపోవచ్చు, బట్ అన్ని మిక్స్ చేసి ఉన్నప్పుడు వర్డ్స్ ఈ దాని మీద దృష్టి పెట్టాలి. అది కర్కశ వ్యంజనమా కాదా అని కూడా చూసుకోవాలి. సో ప అన్నది కర్కశ వ్యంజనం కాబట్టి ఇక్కడ చర్త్వం జరుగుతుంది, అది చూసుకోవాలి. ఓకే. తర్వాత హిమశ్రీ ఉత్ ప్లస్ కర్ణ మహోదయ. ఉత్కర్ణ దా ప్లేస్ లో వస్తుంది మహోదయ. ఓకే మహోదయ, ధన్యవాదాలు. సమ్యక్. ఓకే. తర్వాత కామేశ్వరరావు గారు శరద్ ప్లస్ కాలహ. కామేశ్వరరావు గారు. ఓకే. శ్రీదేవి గారు. శరద్ ప్లస్ కాలహ, శరత్ కాలహ. దకారం అయింది. కాలహలో ఏమైంది?
కర్కశ వ్యంజనం అది. కర్కశ వ్యంజనం. కర్కశము అంటే తెలుగులో కూడా ఉంది కదా, కర్కశంగా మాట్లాడారు అంటారు, అంటే హార్డ్గా మాట్లాడారు అని, రఫ్గా మాట్లాడారు. సో కర్కశ వ్యంజనం అలాగే గుర్తుపెట్టుకోండి. మృదు అంటే మృదువు మాట్లాడడం అని. సో మృదు వ్యంజనం అని. ఓకే మేడం ఒక చిన్న డౌట్. చెప్పండి. కర్కశ వ్యంజనం అంటే ఒక వర్గంలోని మొదటి 2 అక్షరాలని కర్కశ వ్యంజనాలు కదా మేడం, అంతే కదండి? ఇంకా కూడా ఉన్నాయండి, లాస్ట్ 3 కూడా. ష, హ, స, ఈ 3 షకార, 2 సాలాగా పలికేవి 3 కూడా ఉన్నాయి కర్కశ వ్యంజనాలు. ఓహో, ఇక్కడ ఈ వర్గంలో 2 అక్షరాలు తర్వాత ఆ 3 అక్షరాలు కలిపి కర్కశ వ్యంజనాలు. అవునండి, కరెక్ట్. ఓకే మేడం, నమస్తే, థ్యాంక్ యూ. అరిపిరాల రాజలక్ష్మి గారు, తర్వాత నన్ను పిలవను. షడ్కర్మణి. రాజలక్ష్మి గారు నన్ను పిలవలేదు మేడం, నేను చెప్తానండి. చెప్పండి, సారీ చెప్పండి. షడ్ ప్లస్ కర్మాణి, షట్ కర్మాణి, కా కర్కశం కాబట్టి ఇక్కడ ట, షట్ ట ప్లస్ కా, షడ్. అవునండి, కరెక్ట్, సమ్యక్ అండి. సో షడ్ కర్మాణిలో డ అన్నది వర్గీయ వ్యంజనము, అనునాసికం ఫస్ట్ కండిషన్. రెండవది వచ్చేసి కర్మాణిలో క అన్నది కర్కశ వ్యంజనం, అందువల్ల షట్ కర్మాణి. షట్ కర్మాణి అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి హిమబిందు, స్వపద్ పుత్ర, స్వపద్ ప్లస్ పుత్ర, స్వపత్ పుత్ర అవుతుంది మేడం. ఫస్ట్ దాంట్లో ఉత్తర పూర్వ పదంలోనేమో తథదనాలు ద ఉంది కాబట్టి అది తాగా మారుతుంది. అండ్ ఉత్తర పదంలోనేమో పా అనేది కర్కశ వ్యంజనం కాబట్టి స్వపత్ పుత్ర అవుతుంది. స్వపత్ పుత్ర, సమ్యక్. తర్వాత ఉమా, రటద్ కాకః, అంటే రటద్ అనేది దా అనేదేమో తకారంగా మారుతుంది. రటత్ కాకః అంటే ఇక్కడ కర్కశ వ్యంజనం ఫస్ట్ 2 లెటర్స్ ఉంటాయి వర్గీయులో. సో కా ఉంది కాబట్టి అది సరిపోయింది కనుక రటత్ కాకః. సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, తర్వాత లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్, అది ఆవరణే దత్తస్య క్రియాపదస్య ఉచితం శత్రంత రూపం రిక్త స్థానే లిఖిత. సో కింద ఇచ్చినటువంటి వాటిది కరెక్ట్ శత్రు ప్రత్యాంత రూపం రాయాలి. సో బ్రాకెట్లో ఏదైతే న అని కానీ ప అని కానీ పుమ్ అని కానీ ఇచ్చారో అది నపుంసక లింగమా పుల్లింగమా అని స్పెసిఫై చేయడానికి ఇచ్చారు. సో మొదటిది గచ్చత్ యానం అని ఇచ్చారు. న అని అంటే గచ్చతి అని బ్రాకెట్స్ లో ఇచ్చారు. నపుంసకలింగ రూపం అయితే దానికి గచ్చత్ అవుతుంది కాబట్టి గచ్చత్ యానం రాయాలి. ఓకే, తర్వాత శశికళ గారు, పర్ణం నపుంసకలింగము బ్రాకెట్స్ లో పతతి. శశికళ గారు, పర్ణం ఏమవుతుందని తీసుకున్నాను. ఏంటండి? పర్ణం నపుంసకలింగంలో పర్ణము నపుంసకలింగం పర్ణం పతత్. సమ్యక్, పతత్ పర్ణం. అవునండి, కరెక్ట్, పతత్ పర్ణం, సమ్యక్. ఆ తర్వాత రాజశ్రీ గారు, సెకండ్ది పాలకం అన్నది. సో అది పుల్లింగము, ద్వితీయ ఏకవచనము కాబట్టి దానికి క్రియాపదం వచ్చేసి ధావతి. పుల్లింగం ధావన్ బాలకం, కాదండి, ధావతం బాలకం, ధావంతం బాలకం. సో ఇది మీకు కష్టం కాదండి నేర్చుకోవడం. పఠన్ పఠంతం, గచ్చన్ గచ్చంతం, అంతే. గచ్చన్ ఉంది కదా, తమ్ యాడ్ చేయడమే. ధావన్ ధావంతం, ధావంతం బాలకం. తర్వాత లక్ష్మీ కుమారి గారు, అదేంటి రక్తం అని ఉంది, నపుంసకలింగం, అది శ్రవత్. శ్రవత్ రక్తం, సమ్యక్, ఉత్తమం అండి. తర్వాత పద్మజ గారు, పుస్తకం నపుంసకలింగము, నశ్యతి అని క్రియాపదం, నపుంసకలింగం. నశ్యత్ పుస్తకం. నశ్యత్ పుస్తకం. భవానీ గారు, భక్తం
అన్నది పుల్లింగము ద్వితీయ ఏకవచనము. క్రియాపదం వచ్చేసి జపతి. భవానీ గారు అన్మ్యూట్ చేసుకోండి. భవానీ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే, మీరు ఈ లోపల చూడండి, నేను నెక్స్ట్ అడుగుతా. ఆదిలక్ష్మి గారు. మాన్య ఓకే, వచ్చాను. చెప్పండి. జపంతం భక్తం ద్వితీయ విభక్తి పుల్లింగం. సమ్యక్ అండి. భక్తం అనేది ద్వితీయ ఏకవచనం కాబట్టి దానికి జపన్ జపంతం. సమ్యక్ అండి. ఆదిలక్ష్మి గారు నెక్స్ట్. కమలం నపుంసకలింగము, వికసతి క్రియాపదం. వికసత్ కమలం. వికసత్ కమలం. సమ్యక్. ప్రసాదరావు గారు నక్షత్రం నపుంసకలింగము, స్ఫురతి క్రియాపదం. ప్రసాదరావు గారు. స్ఫురత్ నక్షత్రం. స్ఫురత్ నక్షత్రం. సమ్యక్. ప్రభాకర్ గారు నక్షత్రం ఏంటండి మహోదయ? మళ్ళీ మాన్య ఇక్కడ స్ఫురత్ నక్షత్రం అంటే ప్రథమా విభక్తి నపుంసకలింగం. మాన్య రెండు కూడా ప్రథమ ద్వితీయ ప్రథమ ఒకలాగా ఉంటాయండి నపుంసకలింగంలో. కాబట్టి స్ఫురత్ నక్షత్రం. తకారం కాదు, స్ఫురత్ నక్షత్రం. ప్రథమ ద్వితీయ ఏకరూపమే కాబట్టి అది రెండు సమానంగానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి శిక్షకం అనేది పుల్లింగం ద్వితీయ ఏకవచనము. దానికి క్రియాపదం పాఠయతి. పఠంతం శిక్షకం. పాఠయంతం మహోదయ. ఇది పఠన్ కాదు, పాఠయన్. పాఠయంతం. పాఠయంతం శిక్షకం. తర్వాత రమ వస్త్రం నపుంసకలింగము, జీర్ణీభవతి. వస్త్రం జీర్ణీభవత్ వస్త్రం. సమ్యక్. జీర్ణీభవత్ వస్త్రం. సో ఇక్కడ మనకి సంబంధం ఓన్లీ భవతి అనే క్రియాపదంతోనే ఉంది. ముందర ఏ ఉపసర్గ ఉన్నా పర్వాలేదు. కాబట్టి జీర్ణీ భవతి, జీర్ణీ భవత్ నపుంసకలింగం అవుతుంది దానికి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి భారతి గారు యంత్రం నపుంసకలింగము, చలతి క్రియాపదం. చలత్ యంత్రం. చలత్ యంత్రం. సమ్యక్. నెక్స్ట్ ది రేఖాంకితస్య శత్రంత రూపస్య లింగం విభక్తి చ నిర్దేశ. సో కిందన ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏదైతే అండర్లైన్ చేశారో అది ఏ లింగము ఏ విభక్తి రాయాలి. ఉదాహరణ వచ్చేసి పఠన్ బాలక నిద్రాతి అనేది. సో పఠన్ అనేది పుల్లింగము ప్రథమ ఏకవచనం. సో అలా రాయాలి. నెక్స్ట్ హిమ గచ్చంతం బాలకం పశ్య. పుంలింగం ప్రథమ విభక్తి మహోదయ. గచ్చంతం హిమ. క్షమ్యతాం. ద్వితీయ విభక్తి. ద్వితీయ ఏకవచన విభక్తి. క్షమ్యతాం మహోదయ. దీనికి 3 రాయాలి. పుల్లింగము, ఏ విభక్తి, ఆ తర్వాత ఏ వచనం కూడా మనం రాసుకుంటే బెటర్. ఓకే. సో కాబట్టి ఇది పుల్లింగము ద్వితీయ ఏకవచనం. సమ్యక్. తర్వాత కామేశ్వరరావు గారు గచ్చత్ యానం పశ్య. కామేశ్వరరావు గారు మహోదయ చెప్పండి. గచ్చన్ గచ్చన్ యానం పశ్య. సో మహోదయ మీరు ఏం చేశారు ఇప్పుడు? గచ్చత్ యానం అన్నది నపుంసకలింగం కాబట్టి గచ్చత్ నపుంసకలింగంలో గచ్చన్ అవుతుంది. కాదండి, మీరు రివర్స్ చెప్పారు. పుల్లింగంలో గచ్చన్నది, నపుంసకలింగంలో గచ్చతే. కానీ మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ గచ్చత్ అన్నది అక్కడ ఏ లింగము, ఆ తర్వాత ఏ విభక్తిలో ఉన్నది అని చెప్పాలి.
ఓహోహో. యా. గచ్చత్ అన్నది నపుంసకలింగం, ఆ, ప్రథమ ఇంకే విభక్తి. ప్రథమ విభక్త. యానం. ఓకే, ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? ఎవరైనా నేను నపుంసకలింగం చెప్తాను మహోదయ, విభక్తి ఏకవచనం. నేను చెప్తాను మహోదయ. నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. ఉత్తమం, సమ్యక్. సో ద్వితీయ ఏకవచనం ఎందుకు, ఎలా చెప్పగలరు ద్వితీయ ఏకవచనం అని? యానం అంటే యానం. యానమును పశ్య చూడు. గచ్చత్ అందరూ నపుంసకలింగం అందరూ ఒకసారి ద్వితీయ చెప్తే నాకు విభక్తి ఏం ఎలా అర్థం కాదు. అవుతుంది? ఒక్కొక్కళ్ళు. ఓకే, ఒక్కొక్కళ్ళని అడుగుతాను, అప్పుడు చెప్పండి. యానం ప్రయాణం సాధనం కాబట్టి ఒకటే పశ్య అనేది ద్వితీయ. ఆహాహా, కాదు పశ్యలో కాదండి, కాదు కాదు, కరెక్ట్ కాదు. లక్ష్మి కుమారి గారు మీరు చెప్పండి. గచ్చత్ నపుంసకలింగం అండి. యానం అనేది ద్వితీయ. అది కూడా కరెక్ట్ కాదు. పద్మజ గారు చెప్పండి. యానమును పశ్య చూడు. యానమును ద్వితీయ విభక్తి అక్కడ. ఓకే, సమ్యక్ అండి. అందుకని ఎస్. సో మనం ఎలా గుర్తుపడతాం ఏదైనా వాక్యం అంటే, అక్కడ ఫస్ట్ మనం క్రియాపదం చూసుకుంటాం. ఎక్కడైతే మనకి కర్త స్పష్టంగా కనిపించట్లేదో అక్కడ మనము క్రియాపదం చూడాలి. పశ్య అన్నది మధ్యమ పురుష లోట్లకారము ఏకవచనం, అంటే త్వం పశ్య అని అర్థం, నువ్వు చూడు అని అర్థం. అంటే ఏంటి, దేన్ని చూడమంటున్నాడు? నువ్వు వెళ్తూ ఉన్నటువంటి యానాన్ని చూడమంటున్నాడు. కాబట్టి నువ్వు కర్త, యానం అన్నది కర్మపదము, దానికి విశేషణం వచ్చేసి గచ్చత్. కాబట్టి ఇక్కడ ఇది నపుంసకలింగం ద్వితీయ ఏకవచనం. ఓకే, అలాగే అలా అనలైజ్ చేసుకోవాలి వాక్యాన్ని. సమ్యక్. తర్వాత నెక్స్ట్ వచ్చి నశ్యత్ వస్త్రం త్యజ. ఎక్కడ నేనే పెను? కదా మేడం, చెప్పండి నేను హిమ. చెప్పండి హిమ. నశ్యత్ వస్త్రం త్వజ, ఉమ్, ఇది కూడా నపుంసకలింగం, ఆ, ఏకవచనం, ద్వితీయ విభక్తి. సమ్యక్ అండి ఇక్కడ కూడా. సో ఎలా చెప్పారు ద్వితీయ? ఇది సేమ్ అదే అలాగే. నశ్యత్ వస్త్రం త్వజ అంటే నువ్వు ఆ, విడిచిపెట్టు అని, సమ్యక్. నశించిన వస్త్రాన్ని. సో వస్త్రమును కాబట్టి ద్వితీయ విభక్తి, త్వజ అనేది ఏకవచనం, క్రియాపదము, అది లోట్ల క్రియాపదం ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం. ఓకే, సో ఏకవచనం. సమ్యక్ అండి, ఉత్తమం. తర్వాత ఉమా. నశ్యంతం గ్రంథం సమీకారయ. ఉమా. ఇది ద్వితీయ విభక్తిలో ఉందండి. అవును. ద్వితీయ విభక్తిలో ఉందంటే ఏ పుల్లింగం లింగం? పుంలింగం ద్వితీయ విభక్తి. పుల్లింగం ద్వితీయ ఏకవచనం. విభక్తి. సమ్యక్. ఆ. సమ్యక్ అండి. తర్వాత శశికళ గారు, నశ్యత్ యంత్రం న క్రేతవ్యం. శశికళ గారు అమ్మా చెప్పండి. రేఖాంకిత శాస్త్రలింగ విభక్తి నిర్దేశక వికసత్ నశ్యత్ యంత్రం నా క్రేతవ్యం అంటే నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఒక్క నిమిషం అండి, ఓన్లీ శశికళ గారిని చెప్పనండి, నాకు వినిపించట్లేదు సరిగ్గా అందరు మాట్లాడితే. చెప్పండి శశికళ గారు. ఇది ద్వితీయ విభక్తే మాన్యే. నశిస్తున్న యంత్రాన్ని అమ్మడానికి లేదు. ఓకే, సో క్వశ్చన్, క్రేతవ్యం అన్నది ఏంటి? కొనదగినది కాదు. కర్మణి. కర్మణి. కాబట్టి తవ్యత్ అనేయర్ కర్మణి. తవ్యత్ ఇది కాబట్టి కర్మణిలో ఉన్నది. క్రేతవ్యంగా తవ్యత్ గాని అనేవారు కానీ కర్మణిలో వాడతారు. ప్రథమ విభక్తి ఉంటుందా? అక్కడ వచ్చే కర్మపదం ఏంటది? ప్రథమాలో ఉందా లేదా? ప్రథమాలోనే ఉండాలి. ప్రథమాలో ఉంది కాబట్టి ఇక్కడ ఇది పుంసకలింగం ఓకే ఏకం. అలా కూడా అలా ఆ క్లారిటీ ఉండాలి. క్రేతవ్యం అని కర్మణిలో వాడతాను. ఓకే, సమ్యక్. వికసత్ పుష్పం ఉద్యానే శోభతే. రాజశ్రీ గారు. ఇది శోభతే ఆత్మనేపదండి. అవును. తర్వాత పుష్పం నపుంసకలింగ అది ద్వితీయ విభక్తి. వికసత్ నపుంసకలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. ద్వితీయ ఎలా అయింది? పుష్పం పుష్పం శోభతే. పుష్ప అంటే వికసిస్తున్న పుష్పము
ఉద్యానంలో శోభిస్తున్నది. అంటే ఏంటి కర్త ఎవరు ఇక్కడ? కర్త ఎవరు? పుష్పం. పుష్పం. పుష్పం కర్త అయితే మరి దాని విశేషణం కూడా కర్త కిందకే వస్తుంది కదా. ఓహో. ఏ విభక్తి అది? వికసత్. వికసత్ పుష్పం. వికసత్ పుష్పం అర్థం అవట్లేదండి. ఓకే, ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమా విభక్తిలోనే ఉందండి అది కూడాను. ఎందుకంటే శోభతే, అది శోభిస్తోంది, పుష్పం శోభిస్తోంది. ఎటువంటి పుష్పం శోభిస్తోంది? వికసిస్తూ ఉన్నటువంటి పుష్పము శోభిస్తోంది. కాబట్టి అక్కడ కర్త పుష్పము దాని విశేషణం కాబట్టి అది కూడా ప్రథమాలోనే ఉన్నట్టు లెక్క కదా. సో పుష్పం ప్రథమాలో ఉంటే దాని విశేషణం కూడా ప్రథమాలోనే ఉన్నది అంటే కాబట్టి. పుష్పం నపుంసకలింగం కదండి. అవును, నపుంసకలింగమే. కానీ దాని నపుంసకలింగం ప్రథమ ఏకవచనం అన్నమాట అండి. అయితే నపుంసకలింగం ప్రథమ ఏకవచనంలో ఉన్నది. సమ్యక్. తర్వాత సంస్కృతేన ఉత్తరయత విరాజః కః విరాజరాజశ్చ కః. సో ఓకే, లక్ష్మీ కుమారి గారు, విరాజః కః. విరాజః. విరాజ. ఇది సుభాషితం కాదు, ప్రహేళిక నుంచి ఉన్నది. విరాజః గరుడః. ఓకే, సో అది కరెక్టే. బట్ విరాజః అని ఎలా వచ్చిందో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. వి అంటే ఏంటి? రాజః అంటే ఏంటి? వి అంటే ఒక్క నిమిషం. వి అంటే పక్షి. పక్షి. సో రాజః అంటే పక్షిరాజు, పక్షి యొక్క రాజు అయినటువంటి గరుడు. ఓకే, సమ్యక్. తర్వాత పద్మజ గారు, విరాజరాజశ్చ కః. విరాజరాజః విష్ణుః. విష్ణు. సో ఇందాక చెప్పినట్టు లాజికల్లోనే వి అంటే పక్షి, పక్షి వి రాజ అంటే పక్షి యొక్క రాజు గరుడు. గరుడు విరాజ అంటే పక్షి యొక్క మళ్ళీ రాజు అయినటువంటి విష్ణువు అని అర్థం. ఓకే, సమ్యక్. రాజః ప్లస్ చ రాజశ్చ అయిందండి. అవునండి, రాజః చ ప్లస్ చ రాజశ్చ. ఏం సంధి అక్కడ మీరే చెప్పాలి ఇప్పుడు. ఏం సంధి అయింది? సంధి. ఓకే, సమ్యక్ అండి. నెక్స్ట్ విద్వాన్ పురుషః కః. భవానీ గారు. విద్వాన్ కః పురుష. సరే, క్రియావాన్ పురుషః విద్వాన్. క్రియావాన్ పురుషః విద్వాన్ అంటే విద్వాన్ ఎవరు అంటే ఎవరైతే దాన్ని చేస్తారో, ఆ ఉన్నటువంటి జ్ఞానం అనుసరిస్తారో వాడు విద్వానుడు. అంటే క్రియావాన్ పురుషః విద్వాన్. తర్వాత ఆదిలక్ష్మి గారు, కిం నామమాత్రేణ అరోగం న కరోతి. ఔషధం నామమాత్రేణ అరోగం న కరోతి. ఔషధం నామమాత్రేణ అరోగం న కరోతి అంటే ఉట్టి ఔషధం పేరు చెప్తే రోగం తగ్గిపోదు అని చెప్తున్నారు. ఓకే, ప్రసాదరావు గారు, అతీతే కిం జ్ఞాతవ్యం. అతీతే కార్యశేషం జ్ఞాతవ్యం. జ్ఞాతవ్యం అన్నాడు కాబట్టి కార్యశేషం జ్ఞాతవ్యం. సమ్యక్ అండి, జ్ఞాతవ్యం. ఉత్తమం, సమ్యక్. సో కార్యశేషం అంటే అతీతం అంటే పాస్ట్ లో జరిగినటువంటి కాలంలో ఆ చేసినటువంటి పని యొక్క ఏమైనా శేషం ఉన్నదా, ఏమైనా మనం ఆ పనిని వదిలిపెట్టేసామా అన్నది తెలియాలి అని చెప్తున్నాడు. సో కార్యశేషం జ్ఞాతవ్యం. జ్ఞాతవ్యం అన్నది యాక్చువల్గా కార్యశేష అవ్వాలి, కార్యశేష జ్ఞాతవ్య అవ్వాలి. ఓకే, సో జ్ఞాతవ్య. ప్రశ్న వాళ్ళు నపుంసకలింగంలో ఇచ్చిన దాని ఆన్సర్ కార్యశేష కాబట్టి కార్యశేష జ్ఞాతవ్య అని రాయాలి. జ్ఞాతవ్య అని కూడా అన్నారు. అవునండి, జ్ఞాతవ్య మార్చుకోవాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ చెప్పండి. థర్డ్ వన్ కిం నామమాత్రేణ అరోగం నా కరోతిలో ఔషధం అనే అంటే సరిపోతుందా? సుచింతితం ఔషధం అనాలా? అంటే ఆలోచించినంత మాత్రాన అనే పెట్టక్కర్లేదంట. ఔషధం అంటే చాలు.
ఏది నా ఇంకా పేరు చెప్తే ఔషధస్య ఆ, ఔషధస్య నామ మాత్రేనా అనొచ్చాడు. ఔషధస్య నామ నామం మాత్రేనా అనొచ్చు, తప్పలేదు. ఆరోగ్యం నా కరోతి. అవునండి, కరెక్ట్. యా. తర్వాత యస్య పాదద్వయం నా భవతి సహ కహ. ఆదిలక్ష్మి గారు. చెప్తున్నానండి. ఉమ్. పంగు పంగు. ఉమ్. పంగు పాదద్వయం నా భవతి సహా పంగు. సో ఇది న్యాయంలోంచి వచ్చినట్టుందండి. అక్కడ న్యాయాల్లో ఫస్ట్ది అంధ పంగు న్యాయ అని ఉంది కదా, అందులోంచి పంగు అంటే లేమ్ అని, ఇస్ ఎ లేమ్ పర్సన్ అని. కుంటివాడు. ఓకే, కుంటివాడు. కుంటివాడు ఈ క్వశ్చన్ ఎక్కడుంది మాన్య? ఏమండి, ఏంటండి? ఈ క్వశ్చన్ మా పుస్తకంలో లేదు. లేదా? ఓకే, మీరు చెప్పిన క్వశ్చన్ పుస్తకంలో లేదు. లాస్ట్ యస్య పాదద్వయం భవతి సహ కహ. పర్వాలేదు, రాసుకోండి. అది ఎవరికైతే పదాలు లేరో వాళ్ళని ఏమంటారు అని తెలుగు రాసుకోండి. ఏం రాయాలండి? యస్య పాదద్వయం పాదద్వయం నా భవతి సహ కహ. దానికి ఆన్సర్ ఏంటండి? పంగుహు. పంగుహు. అంటే ఇది మీకు ఇక్కడ లాస్ట్ లో 8వ అంశంలో లౌకిక న్యాయాహ అని ఉన్నాయి కదా, అందులోంచి వచ్చిందంటే అంధ పంగు న్యాయ అని ఒకటి, వృద్ధ కుమారి వాక్య న్యాయ అని ఇంకోటి. సో ఇవి కూడా చదవాలండి మీరు. ఇవి కూడా చదవాలండి. అవునండి, ఒకవేళ మీరు చదవకపోతే అవి చదవాలి, తప్పకుండా వస్తాయి ఎగ్జామ్లో. ఆ న్యాయాలు కూడా వస్తాయి. ఓకే, సో మనకి ఇంకా టైం ఉందండి, ఒక 45 మినిట్స్ టైం ఉంది. సో ఒకసారి మనం ఈ సందులు ఏవైతే ఇంతవరకు చేసామో ఒకసారి రివిజన్ చేద్దామండి. కండిషన్స్ ఒకసారి అందరూ కూడా క్లియర్గా రాసుకోండి. ఓకే, రాసుకుంటామండి. కొంచెం స్లోగా చెప్పరా అండి? స్లోగానే చెప్తాను, అందుకనే టైం ఉంది కాబట్టి మనం ఒక్కసారి ఇప్పటి వరకు చేసినటువంటివి రివిజన్ చేద్దామండి. ఓకే ఓకే సో ఫస్ట్ అండ్ నెక్స్ట్ క్లాస్లో అందరినీ అడుగుతానండి కండిషన్స్ అన్నీ. సో ఫస్ట్ అంటే ప్రతి సంధికి 2 నిమిత్తాలు అంటారు. నిమిత్తాలు అంటే కండిషన్స్ ఉన్నాయి. సో ఆ 2 కండిషన్స్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే సంధి చేయాలి. ఓకే, చేయకుండా సంధి చేస్తే తప్పవ్వచ్చు. కాబట్టి ఆ 2 కూడా కండిషన్స్ ఏంటి అన్నది చెప్తాను. ఒక్కొక్కటి రాసుకోండి, స్లోగా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి చుత్వ సంధి. ఓకే, ఎవరు మాట్లాడదండి, అందరూ ప్లీజ్ సైలెంట్, మ్యూట్ లో ఉండండి. ఓకే, మేడం 1 more minute అండి. విరాజ కహ అని సంస్కృతేన లిఖిత అన్నది కదండి. సంస్కృతేన ఉత్తరయత విరాజ గరుడ. సంస్కృతంలో ఏమని రాయాలండి? విరాజ గరుడ అని రాయాలి. గరుడ. అవునండి. ఓకే, సో ఇప్పుడు నేను సంధి రివిజన్ చేస్తున్నానండి. దయచేసి ఎవ్వరూ మాట్లాడద్దండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మొత్తం అయిపోయిన తర్వాత అడగండి. ఓకే, మధ్యలో ఆపితే నాకు ఫ్లో పోతుంది, మీకు కూడా మళ్ళీ బ్రేక్ అవుతుంది అది. ఓకే, సో అందరినీ మ్యూట్ చేసినా ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. సో ఫస్ట్ వచ్చేసి శుత్వ సంధి. శుత్వ సంధి అంటే దీంట్లో ఇంపార్టెంట్ ష అండ్ చకారము. ఎందుకంటే మనకి సంధుల్లో ఏదైతే రెండో నిమిత్తం ఉందో, ఏదైతే రెండో కండిషన్ ఉందో అందులో మొదట్లో ష తర్వాత చ ఉంది. కాబట్టి ఆ రెండింటినీ కలిపితే కనుక శుత్వ సంధి అయింది. సో దీని కండిషన్ ఏంటంటే సకార తవర్గయో షకార చవర్గయో చ యోగ. యోగ అంటే సంబంధ, రిలేషన్షిప్ అని అర్థం. సో సకార తవర్గానికి షకార చవర్గానికి ఏదైతే సంబంధం ఉందో దానితోటి ఉద్భవించేటటువంటి ఈ సంధి అని అర్థం. సో పూర్వపదంలో కనుక స కానీ తవర్గం కానీ ఉండాలి. పూర్వపదంలో స కానీ తవర్గం కానీ, తవర్గం అంటే త థ ద ధ న, ఈ ఏమైనా అక్షరాలు ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. రెండోది వచ్చేసి ఉత్తర పదంలో మొదటి అక్షరము ష కానీ చవర్గంలోని ఏ అక్షరమైనా అవ్వాలి. అంటే ష కానీ చ ఛ జ జ ఞ కానీ అవ్వాలి. అయితే కనుక అప్పుడు ఈ శుత్వ సంధి
అప్లికబుల్ అవుతుంది. సో 2 కండిషన్స్, పూర్వపదంలో సకార తవర్గము, రెండో కండిషన్ ఉత్తర పదంలో షకార చవర్గము. ఈ 2 కండిషన్స్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే సకార స్థానంలో షకారము, తకార స్థానంలో చకారము, థకార స్థానంలో ఛకారము, దకార స్థానంలో జకారము, ధకార స్థానంలో ఝకారము, నకార స్థానంలో నకారము. ఇవి వాటిని రీప్లేస్ చేస్తాయి. కాబట్టి ఇది ఫస్ట్ సంధి. దీని ఎగ్జాంపుల్స్ చూసాం. హరిష్ చేతే. సో ఇది హరిస్ ప్లస్ చేతే. పూర్వపదంలో సకారం ఉంది, ఉత్తర పదంలో షకారం ఉంది కాబట్టి సకార స్థానంలో షకారం వచ్చింది. మరుత్ చలతిలో మరుత్ ప్లస్ చలతి ఇది. సో కాబట్టి త పూర్వపదంలో ఉంది, చ అన్నది ఉత్తర పదంలో ఉంది కాబట్టి తకార స్థానంలో చకారం రావాలి కాబట్టి చకారం వచ్చింది. మరుచ్చలతి. గుణిన్ జయహలో గుణిన్ ప్లస్ జయ అది. సో పూర్వపదంలో నకారం ఉంది, ఉత్తర పదంలో జకారం ఉంది కాబట్టి నకార స్థానంలో ఞ వచ్చింది. చ చ జ జ ఞ కాబట్టి గుణింజయ అయింది. లాస్ట్ది తజ్ జ్ఞాత్వాలో తత్ ప్లస్ జ్ఞాత్వ కాబట్టి తత్ జ్ఞాత్వాలో త పూర్వపదంలో వచ్చింది, ఉత్తర పదంలో జ్ఞ వచ్చింది. కానీ జ్ఞలో మొదటి అక్షరం ఏదైతే జ ఉందో అది మృదు వ్యంజనం కాబట్టి ఫస్ట్ జష్ట్వ సంధి చేయాలి. ఇక్కడ చేసి తత్ అన్నదాన్ని తద్ కిందకి మార్చుకోవాలి. తద్ ప్లస్ జ్ఞాత్వ. అందుకని దకార స్థానంలో జకారం వచ్చి తజ్ జ్ఞాత్వా అయింది. ఓకే. సో ఇది మొదటి సంధి మనం నేర్చుకున్నటువంటిది. రెండోది వచ్చేసి ష్టుత్వ సంధి. ష్టుత్వ సంధిలో కండిషన్ వచ్చేసి సకార తవర్గయో షకార టవర్గయో చ యోగ సంబంధ. సో దీని అర్థం ఏంటంటే పూర్వపదంలో సకారం కానీ తవర్గం కానీ రావాలి. స త థ ద ధ న అని. ఉత్తర పదంలో టవర్గం ష కానీ టవర్గం కానీ రావాలి కాబట్టి ష ట ఠ డ ఢ ణ రావాలి. దీని పేరు కూడా ష్టుత్వ ఎలా వచ్చిందంటే ష అండ్ ట వీటితోటి ష్టుత్వ అని వచ్చింది కాబట్టి ష్టుత్వ సంధి. ఇప్పుడు సవర్గ స త థ ద ధ న తర్వాత కనుక స తర్వాత ఏ అక్షరమైనా అంటే ష కానీ టవర్గం కానీ వస్తే సకార స్థానంలో ష వస్తుంది. అలాగే ట తర్వాత కనుక ష కానీ టవర్గం కానీ వస్తే తకార స్థానంలో ట వస్తుంది. అలాగే థ తర్వాత కనుక ష కానీ టవర్గం కానీ వస్తే కనుక తకార స్థానంలో ఠ వస్తుంది. ద వచ్చి ద తర్వాత ష కానీ టవర్గం కానీ వస్తే దకార స్థానంలో డ వస్తుంది. అలాగే ధ తర్వాత కనుక ష కానీ టవర్గం కానీ వస్తే కనుక ధ స్థానంలో ఢ వస్తుంది. న తర్వాత కనుక ష కానీ టవర్గం కానీ వస్తే నకార స్థానంలో ణ వస్తుంది. సో దీని ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చూస్తే ధనుష్ టంకారలో ధనుస్ ప్లస్ టంకార అని పద విచ్ఛేదం చేస్తే కనుక సంధి విచ్ఛేదం. ధనుస్ పూర్వపదంలో సకారము, ఉత్తర పదంలో ట ఉంది. సో సకారం తర్వాత ట వచ్చింది కాబట్టి ష్టుత్వం రావాలి. సో సకార స్థానంలో మూర్ధన్య షకారం వస్తుంది. సో ధనుష్ టంకార అవుతుంది. బృహత్ టీకాలో బృహత్ ప్లస్ టీకా. పూర్వపదంలో తకారము త వచ్చింది, ఉత్తర పదంలో ట వచ్చింది కాబట్టి ష్టుత్వం వస్తుంది. సో తకార స్థానంలో ఇక్కడ ట రావాలి కాబట్టి ట వచ్చి బృహత్ టీకా అయింది. ఉడ్ డయనంలో ఉత్ ప్లస్ డయనం ఇది కాబట్టి ఉత్ డయనంలో డ అన్నది మృదు వ్యంజనం కాబట్టి ముందర వచ్చినటువంటి త కూడా జస్ట్వం మనం కండిషన్ చూసుకుంటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ జస్ట్వం చేసుకుని ఉద్ ప్లస్ చేసుకుని ఉత్ ప్లస్ డయనం అని వస్తుంది. కాబట్టి పూర్వపదంలో దకారం ఉంది, ఉత్తర పదంలో డ ఉంది. ద అంటే తవర్గంలోని అక్షరము, డ అంటే టవర్గంలోని అక్షరం కాబట్టి ష్టుత్వం వస్తుంది. కాబట్టి దకార స్థానంలో డకారం వచ్చి ఉడ్డయనం అయింది. సో దీని తర్వాత
వ్యంజనాలు మనం చూసాము. వ్యంజనాల్లో వర్గీయ వ్యంజనాలు, అవర్గీయ వ్యంజనాలు అని ఉంటాయి. వర్గీయ వ్యంజనాల్లో కవర్గం. కవర్గం అంటే క, ఖ, గ, ఘ, జ్ఞ. చవర్గం అంటే చ, ఛ, జ, ఝ, ఞ. టవర్గం అంటే ట, ఠ, డ, ఢ, ణ. తవర్గం అంటే త, థ, ద, ధ, న. పవర్గం అంటే ప, ఫ, బ, భ, మ. ఇవి వర్గీయ వ్యంజనాలు. అవర్గీయ వ్యంజనాల్లో మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. య, ర, ల, వ, హ, ష, ష, స అని. అలాగే ప్రతి వర్గంలోని పంచమాక్షరము అనునాసిక అక్షరం అవుతుంది. మొదటి 2 అక్షరాలు క, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫలో ఇవి కర్కశ వ్యంజనాలు. 3, 4, 5 అంటే గ, ఘ, ఞ, చ, ఛ, క్షమిత జ, ఝ, ఞ, తర్వాత ట, డ, ఢ, ణ, ద, ధ, న, బ, భ, మ. ఇవి మనకి మృదు వ్యంజనాలు అవుతాయి. ఇవి కాకుండా మృదు వ్యంజనాల్లో య, ర, ల, వ, హ కూడా మృదు వ్యంజనాలు. కర్కశ వ్యంజనాల్లో ఈ వర్గీయ వ్యంజనాల్లో మొదటి 2 కాకుండాను ష, క, స ఇవి కర్కశ వ్యంజనాలు. దీని తర్వాత జస్త్వం. జస్త్వ సంధిలో చూసుకుంటే జష్ అని ఎలా వచ్చిందంటే జష్ అనేటటువంటి దీంట్లో అబ్రివేషన్లో గ, జ, డ, ద, బ అని వస్తాయి కాబట్టి జస్త్వ సంధి అయింది అది. మొదటి దీని నిమిత్తం వచ్చేసి ఏ అంటే పూర్వపదంలోని చివరి అక్షరం ఏ వర్గీయ వ్యంజనం అయినా అవ్వచ్చు. అంటే 1, 2, 3, 4 ఏదైనా అవ్వచ్చు. కానీ అనునాసికం పంచమాక్షరం కాకుండా ఉండాలి. ఇది మొదటి నిమిత్తము. రెండో కండిషన్ వచ్చేసి ఉత్తర పదంలో మొదటి అక్షరం స్వరం అయినా అవ్వచ్చు, లేకపోతే మృదు వ్యంజనాలైనా అవ్వచ్చు. అలా అయినప్పుడు మనకి ఏదైతే పూర్వపదంలోని అక్షరం ఉందో వాటి యొక్క ఆ వర్గం యొక్క 3వ అక్షరం ఏదైతే ఉందో దాంతోటి మనం దాన్ని రీప్లేస్ చేస్తాం. కవర్గం అయితే గ, చవర్గం అయితే జ, టవర్గం అయితే డ, తవర్గం అయితే ద, పవర్గం అయితే బా తోటి మనం రీప్లేస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ దిగంబరః, దిక్ ప్లస్ అంబరః, క పూర్వపదంలో క వచ్చింది, ఉత్తర పదంలో అ వచ్చింది. సో క అన్నది వర్గీయ వ్యంజనము, అనునాసికము కాదు కాబట్టి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ స్వరం కానీ మృదు వ్యంజనం కానీ అవ్వాలి కాబట్టి అంబరహల అ అన్నది స్వరం కాబట్టి ఇక్కడ జస్త్వం వస్తుంది. కాబట్టి క స్థానంలో కవర్గంలోని 3వ అక్షరము గ వస్తుంది. దిగంబరః అయింది. వదేదితిలో వదేత్ ప్లస్ ఇతి, వదేత్ ప్లస్ ఇతి. సో పూర్వపదంలో త ఉంది. సో అది వర్గీయ వ్యంజనము, అనునాసికము కాదు. ఇతిలో ఈ అన్నది స్వరం అయింది. అది రెండో కండిషన్. కాబట్టి ఏదైతే వదేత్ త ఉందో తవర్గంలోని 3వ అక్షరము ద అవుతుంది. కాబట్టి దాన్ని వదే ద అయ్యి ఇతి ద ప్లస్ ఈ ది అయింది. వదే దితి అయింది. సుబంతంలో సుప్ ప్లస్ అంతం, అది సుప్ అంతం. సో పూర్వపదంలో ప వచ్చింది, పవర్గం, అనునాసికం కాదది. అంతంలో ఆ అన్నది స్వరము కాబట్టి జస్తం వస్తుంది. సో పకార స్థానంలో పవర్గంలోని 3వ అక్షరము బ వస్తుంది కాబట్టి సుబంతం అయింది. ఉద్గచ్చతిలో ఉత్ ప్లస్ గచ్చతి, త అన్నది వర్గీయ వ్యంజనము, అనునాసికము కాదు. అలాగే గ అన్నది కవర్గంలోని 3వ అక్షరము, గచ్చతి మృదు వ్యంజనము కాబట్టి ఇక్కడ రెండో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఉత్లోంచి తలోని 3వ అక్షరం అయినటువంటి ద తోటి దాన్ని మనం రీప్లేస్ చేయాలి. కాబట్టి ఉత్ గచ్చతి అయింది అక్కడ. ఓకే, ఇది జస్త్వ సంధి. తర్వాత ఇప్పుడు చేసినటువంటి చర్త్వ సంధి. చర్త్వ సంధిలో కూడా మొదటి కండిషన్ జస్త్వంలో లాగానే ఉంటుంది. వర్గీయ వ్యంజనాలు, అనునాసికాలు కాదు, లేకుండా ఉండాలి. అండ్ ఫాలోడ్ బై లేకపోతే ఉత్తర పదంలో కర్కశ వ్యంజనాలు అంటే ప్రతి వర్గంలోని మొదటి అక్షరము, రెండో అక్షరము, అలాగే ష, హ, స ఇవి 2 కండిషన్స్. అలా అయిన పక్షంలో చర్త్వ సంధి అని వస్తుంది. చర్త్వం అంటే ఈ చర్త్వంలో చర్ అనేటటువంటి దాంట్లో కచట తపలు వస్తాయి. సో కాబట్టి చర్త్వం అని అంటారు దీన్ని. సో
పూర్వపదంలో గనక కవర్గం ఉంటే దాన్ని క తోటి రీప్లేస్ చేయాలి. పూర్వపదంలో గనక చవర్గంలో అక్షరాలు ఉంటే గనక చ తోటి చేయాలి. పూర్వపదంలో టవర్గంతో ఉంటే ట చేయాలి. తవర్గం అక్షరాలు ఉంటే త తోటి చేయాలి. పవర్గ అక్షరాలు ఉంటే ప తోటి చేయాలి. సో అనుష్టుప్ ఛందః అని ఉంది. సో ఇది అనుష్టుప్ ప్లస్ ఛందః అని. సో బ వచ్చింది. సో బ అన్నది వర్గీయ వ్యంజనము, అనునాసికం కాదు. ఫస్ట్ కండిషన్. ఉత్తర పదంలో ఛందః ఛ అన్నది కర్కశ వ్యంజనము కాబట్టి చత్వం వస్తుంది ఇక్కడ. పవర్గంలోని సో అనుష్టుబ్ బ కాబట్టి బ అన్నది పవర్గానికి సంబంధించింది కాబట్టి దాని మొదటి అక్షరం ఏదైతే ఉందో అది ప తోటి రీప్లేస్ చేస్తాము. సో అనుష్టుప్ ఛందః అయింది. అస్మత్ పత్రం, ఇది అస్మద్ ప్లస్ పత్రము, దకారం వచ్చింది. వర్గీయ వ్యంజనము, అనునాసికం కాదు. ప అన్నది కర్కశ వ్యంజనము. అలా అందుకని ద అన్నది తవర్గానికి సంబంధించింది కాబట్టి దాని త తోటి, దాని యొక్క మొదటి అక్షరం అయినటువంటి త తోటి చేయాలి. అలాగే సత్కీర్తి, ఇది సద్ ప్లస్ కీర్తి. సో ద అన్నది తవర్గము, వర్గీయ వ్యంజనము, అనునాసికము కాదు. క అన్నది కర్కశ వ్యంజనము కాబట్టి దాని వర్గం, తవర్గం యొక్క మొదటి అక్షరము త తోటి రీప్లేస్ చేయాలి కాబట్టి సత్కీర్తి అయింది. ఆరప్స్యతే, ఆరభ్ ప్లస్ స్యతే. సో భ అన్నది వర్గీయ వ్యంజనము, అనునాసికం కాదు. స అన్నది కర్కశ వ్యంజనము. రెండు కండిషన్స్ అవి కాబట్టి ఆరభ్, భ అన్నది పవర్గానికి సంబంధించింది కాబట్టి దానిలోని మొదటి అక్షరం ప తోటి దాన్ని రీప్లేస్ చేయాలి. ఆరప్స్యతే అని. సో ఈ 4 సంధులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత పరసవర్ణ సంధి చేశాము. పరసవర్ణలో పూర్వపదంలో అనుస్వారం ఉంటుంది. సో దీనికి ముందర మనము అనుస్వార సంధి అని చేశాము. అది పదాంతంలో మకారం ఉంటే ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఉత్తర పదంలో కనుక వ్యంజనం ఏదైనా ఉంటే కనుక అప్పుడు ఆ మకారము అనుస్వారంగా మారుతుంది. ఆ అనుస్వారం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పరసవర్ణ సంధి. అనుస్వారము పూర్వ పదంలో ఉంటుంది. ఉత్తర పదంలో అన్ని వ్యంజనాలు ఏ వ్యంజనమైనా ఉండొచ్చు. అలాగే ఎక్సెప్ట్ ష, ష, స, హ తప్ప ఇవి మిగతా ఏ వ్యంజనమైనా ఉండొచ్చు. అప్పుడు ఆ అనుస్వార స్థానంలో వర్గీయ అనునాసికాలు వస్తాయి. ఎలా అంటే కవర్గంలో ఏ అక్షరమైనా వస్తే గనక ఉత్తర పదంలో అప్పుడు ఆ అనుస్వారము దాని పంచమాక్షరము క, ఖ, గ, ఘ, ఞ లాగా మారుతుంది. చవర్గం వస్తే గనక ఞగా మారుతుంది. టవర్గం వస్తే ణగా మారుతుంది. తవర్గం వస్తే నగా మారుతుంది. పవర్గం వస్తే మాగా మారుతుంది. అలాగే య, వ, ల వస్తే వాటి యొక్క అనునాసికాలైనటువంటి య, వ, లగా మారుతుంది. ఓకే. అలాగే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఒకవేళ పరసవర్ణలో 2 పదాలు, 2 పూర్వపదము, ఉత్తర పదము కనుక పదాలైతే, ఇండివిడ్యువల్ పదాలైతే గనక అక్కడ ఈ పరసవర్ణం ఆప్షనల్. చేస్తే చేయొచ్చు, లేకపోయినా కూడా చేయకుండా కూడా రాయొచ్చు. అది పరసవర్ణ సంధి. దీనిలోనే ఇంకో కండిషన్ వచ్చేసి పదాంతంలో గనక తవర్గం ఉంటే, త, థ, ద, ధ, న ఉంటే గనక ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఉత్తర పదంలో ల ఉంటే గనక అప్పుడు ఆ తవర్గ స్థానంలో లకారం వస్తుంది. ఇంకొక ల యాడ్ అవుతుంది. ఒకవేళ న వస్తే గనక అనునాసిక లకారము వస్తుంది అక్కడ. విద్వాన్ లిఖతిలో లాగా విద్వాన్ ప్లస్ లిఖతిలో న బదులుగా అనునాసిక లకారం వస్తుంది. విద్వాన్ లిఖతి అవుతుంది అది. ఓకే. సో ఇవి మనం చదివినటువంటి సంధులు పరసవర్ణ సంధి. ఇంకా అంతే కదా. ఓకే, రైట్. రాసుకోలేదు మాన్య ఏమీను. ఒకసారి వినండి, వింటే మీరు మళ్ళీ రాసుకోగలుగుతారు. రికార్డింగ్ ఉంది కదా, అండ్ ఇంటరప్షన్ లేకుండా ఉంది కాబట్టి కంటిన్యూస్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మీరు మళ్ళీ ప్లే చేసుకుని స్లోగా రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చండి. ఓకే. మహోదయ్, ఇప్పుడు అంటే మామూలుగా మీరు ఇంతకుముందు సందులు చెప్పినప్పుడు అంటే కొన్నిటికి అంటే మీనింగ్ లేకుండా కూడా మనము సందులు జరుగుతాయి, సంధి జరిగే
కండిషన్ అదే కండిషన్స్ ఉన్నప్పుడు అన్నారు కదా, అవునండి. అది కొంచెం నాకు ఉమ్, అంటే కొంచెం మళ్ళీ చెప్తారేమో. ఎందుకంటే అది ఎందుకు అట్లా ఉంది, మనకు ఇంతకుముందు మనకు సందులప్పుడేమో మనము ఖచ్చితంగా ప్రతి పదానికి మీనింగ్ ఉండాలన్నాం కదా, ఇప్పుడేమో మీనింగ్ లేకపోయినా పర్లేదు లేదు మహోదయ, కదా. ఎప్పుడు కూడా యాక్చువల్గా సంధి రెండు పదాలకి జరిగినప్పుడు మీనింగ్ ఉండాలని ఎప్పుడూ లేదు. రూల్ కాదు అసలు, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే రెండు సంధి జరగాల్సిన పదాలు పక్క పక్కన రావచ్చు, కానీ దానికి అర్థం ఉండాలని ఏం లేదు. ఇప్పుడు actually అలా కొన్ని పదాలు తీసుకుని చెప్పాలంటే, ఒక్క నిమిషం ఉండండి. అంటే శ్లోకాల్లో మీటరింగ్ ఫాలో అయినప్పుడు పదాలు పక్క పదాలకి అర్థం ఉండకపోవచ్చు, ఆ, అయినా సరే సంధి వస్తుంది, సంధి మాత్రం వస్తుందండి, కరెక్టే. అది దానికి అర్థం ఉండకపోవచ్చు. అర్థం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్లో సమాసాలని చదువుతామండి. సమాసాల్లో మనకి సంధి కంపల్సరీగా చేయాలి, అప్పుడే సమస్త పదం అవుతుంది. అది దానికి ఏంటంటే, సమాసం అయినప్పుడు మాత్రం తప్పకుండా మీనింగ్ ఉంటుంది దానికి. సమాసం ఎప్పుడు చేయాలంటే అన్వయం ఉండాలి, అంటే మీనింగ్ ఉంటేనే సమాసం చేయాలి, లేకపోతే సమాసం చేయడానికి వీల్లేదు. సంధి జరిగే అవకాశం ఉన్నా సరే అక్కడ మీనింగ్ రెండిటికి సంబంధం లేకపోతే రెండు వర్డ్స్కి మనం చేయలేం, కాబట్టి కంపల్సరీగా చేయాలి సమాసాల్లో. సంధి ఎలా అంటే జస్ట్ రెండు అక్షరాలు రెండు పదాలు పక్క పక్కన ఉన్నాయి, వాటిలోని పదాలకి సంధి జరిగే అవకాశం ఉంది, అంతే. నేను చూస్తానండి, నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాంపుల్. ఆ రెండు పదాలకి మీనింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదండి, ఉండాలి కదా, మీనింగ్ ఉంటుంది ఆ రెండు పదాలకి, పదం పూర్వపదంకి ఉత్తరపదంకి. పదం అంటేనే మీనింగ్ ఉండాలి, పూర్వపదానికి ఉండాలి, ఉత్తర పదానికి ఉండాలి. మీనింగ్స్ రెండింటికి వేరువేరుగా ఉంటాయి. రెండింటికి కలిపినప్పుడు మీనింగ్ ఉండాలని ఎక్కడా అర్థం లేదు, ఎందుకంటే ఉండాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం, నేను ఎగ్జాంపుల్స్ నాకు గుర్తు రావట్లేదు, నేను చూస్తాను. చూస్తాను, ఒక నిమిషం. ఓకే, ఇక్కడైతే ఎక్కడ లేదండి, చూద్దాం. ఎక్కడైనా వస్తే కనుక వాక్యాల్లో మామూలుగా మనం రాసినప్పుడు అప్పుడు చూడొచ్చు, చూసి చెప్తాను నేను. ఓకే, రైట్. ఇంకేదైనా డౌట్ ఉందా అండి వీటిల్లో? ఓకే, మామూలుగా ఈ సంచులన్నీ వచ్చినట్టే ఉంటున్నాయి, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అంటే ఇది బాగా ప్రాక్టీస్ కావాలండి. సో చేస్తేనే అయితే కష్టం. మీరు చెప్తుంటే అర్థం అయినట్టుంది కానీ ప్రాక్టీస్ చేయాలి బాగా. చాలా ప్రాక్టీస్ చేయాలండి. అండ్ విత్ టైం మాత్రమే వస్తాయండి, ఒక్కసారిగా మనకి జస్ట్ మనకి 6 మంత్సే ఉంది శిక్షకు, కాబట్టి 6 మంత్స్లో వచ్చేస్తాయని లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ చేయటం అంటే మాన్యే అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా రాయమంటారా? అంటే మీ రాస్తే గుర్తు రాస్తే తప్పకుండా గుర్తుంటుందండి. బట్ రాసినా కూడా మనం ఎప్పుడైతే కొన్ని నంబర్ ఆఫ్ వర్డ్స్ ఒక చోట చూస్తామో అప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ సంధి వస్తుంది, ఏ సంధి రాదు. మెయిన్లీ ఇది వ్యంజన సంధి కొంచెం టఫ్ ఉన్న వాటిలోకి, మళ్ళీ విసర్గ సంధి కూడా అంత టఫ్ కాదు, ఈజీనే అది. ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి, కాబట్టి ఇది కొంచెం టఫ్ అండి. ఇట్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది. ఓకే, సో మీరు ఒక్కసారి కొంచెం థరో అయితే కనుక మేబీ అప్పుడు బుక్లో ఉన్నవే నేను మళ్ళీ కొంచెం మిక్స్ చేసి మీకు ఇస్తే మీకు అర్థమవుతుంది ఏది ఎక్కడ అప్లై చేయాలి సంధి అనేది. సో కొంచెం 2-3 నెక్స్ట్ లెసన్లో ఏమున్నాయి నాకు గుర్తులేదు, చూస్తాను. 4th లెసన్లో అనునాసిక సంధిను, ఓకే, నమునాగమ సంధి 2 సంధులు ఉన్నాయి అక్కడ. సో ఇవి అయిపోయినాయండి, నెక్స్ట్ లెసన్ అప్పుడు చేద్దాం. ఓకే, సరే అలాగే. నమునాగమ సంధి.
అవునండి. పేరు కూడా పెట్టాలి. పేరుకి అర్థం ఉందండి. పేరు ఆ సంధి వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు మీకు అర్థం అవుతుంది అదేంటి అనేది. అర్థం అంటే ఇట్స్ లైక్ ఎన్ అబ్రివేషన్. సో అది దానివల్ల గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని. ఓకే. ఏంటంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టం లేండి అది. సో ఏం డౌట్స్ లేకపోతే నేను క్లోజ్ చేస్తానండి సెషన్. నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే ఉంటుంది క్లాస్, 4th చాప్టర్. ఓకే, అలాగే. రైట్. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः. ధన్యవాదాः మహోదయే. నమస్కారः. నమస్తే. ధన్యవాదాలు. శ్రీరామ.